మంచిది. ఇక మన టైం పోగొట్టుకోకుండా మనం ఈరోజు ఎస్తేరు గారిని పలకరిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12, 13 వచనాలు, 14వ వచనం కూడా చదువుకుందాం. చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12, 13, 14. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో జరిగిన సన్నివేశం మీకందరికీ దాదాపు తెలిసిన సంగతే. వాస్తవంగా అహస్వేరోషు అనేవాడు ఒక అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యరాజు. ఎస్తేరు ఇశ్రాయేలు కుమార్తె, యూదుల కుమార్తె. వాస్తవంగా ఇశ్రాయేలీయుడు తన సంతానమును, తన కుమార్తెను అన్యులకు ఇయ్యకూడదు. అన్యుల పిల్లల్ని తన కుమారునికి చేసుకోకూడదు. ఇది కట్టడ, దేవుడు ఏర్పరిచినటువంటి కట్టడ, అది నియమం. అది మరి దేవుడు ఏర్పరిచినటువంటి కట్టడను దేవుడు మీరొచ్చా? కానీ బైబిల్లో కొన్నిసార్లు ఆయన నియమించిన కట్టడ ఆయనే మీరాడు, మీరించాడు కూడా. మీరేటట్టు అవతల వాడిని చేశాడు అంటే ఆయన మీరినట్టే. అదేంటి అట్లా మీరకూడదు కదా అని కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. అలాంటివి మీకు కొన్ని చూపిస్తా బైబిల్లో. హోషేయ ప్రవక్త, ఒక ఇశ్రాయేలీయుడు వ్యభిచారములో జీవించే స్త్రీని, వేశ్యను పెండ్లాడకూడదు. అది దేవుడు నియమించిన చట్టానికి విరుద్ధం అనుకోండి. కానీ దేవుడు హోషేయతో మాట్లాడి, నీవు వెళ్ళి వేశ్యను కనుగొని ఆమెను వివాహం చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకో, ఆమెతో పిల్లల్ని కూడా కనమన్నాడు. చేసుకున్నాడు హోషేయ. వాక్యంలో దేవుడు ఏం కట్టడ నియమించాడు? ఇశ్రాయేలీయులు వేశ్యాగమనమును జరిగించకూడదు, వేశ్యా సాంగత్యం చేయకూడదు, వేశ్యను పెండ్లాడకూడదు. కానీ దేవుడే హోషేయతో చెప్పాడు పెండ్లాడమని. తర్వాత మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీ ఇశ్రాయేలు కుమార్తె కాదు, కూషీయుల కుమార్తె. మరి ఎందుకు చేసుకున్నాడో, ఏ కారణం చేత చేసుకున్నాడో రేపు మోషే దగ్గరికి పోయినాక అడుగుదాం. ఎందుకంటే కూషు దేశపు స్త్రీ అంత గ్లామర్గా ఏమి ఉండదు. ఎందుకంటే కూషీయులు నల్లగా ఉండేటువంటి వ్యక్తులు. అర్థమైందా? చాలా నలుపు అనమాట. ఇప్పుడు ఇక్కడ నల్లగా ఉన్న వాళ్ళు ఎవరు ఫీల్ కావద్దు, మీకంటే డబల్ నలుపు ఉంటారు. అది వాళ్ళని చూస్తే బోల్డ్ అంత ఆదరణ కలిగిద్ది. అసలు రంగు తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళని చూస్తే చాలా ఆదరణ కలిగిద్ది. ఆకారంతో పాటు అవతారం కూడా అంతే ఉంటుంది, ముఖం కూడా అంతే ఉంటుంది. అంత ఆకర్షణీయంగా ఉండరు. కానీ మరి ఆమెని ఎందుకు చేసుకున్నాడో, మొత్తానికి కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీని గురించి మరి మోషే అన్నకు అక్కకు చిరాకు పుట్టింది.
చేసుకునేది ఏమన్నా మంచి శుభ్రమైన అమ్మాయిని చేసుకున్నాడా? పోయి అవతారాన్ని అంటగట్టుకున్నాడు. అవతారమేమో పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు ఉంది. కూషు స్త్రీని చేసుకున్నాడు, ఇశ్రాయేలు కుమార్తెను కాకుండా. మనవాడు మన ఇంట్లో, మన సంతతిలో, మన వాళ్ళలో చేసుకోవాలి, వేరే స్త్రీని చేసుకోకూడదు. అట్లా ఎట్లా చేసుకుంటాడు? సరే ఏదో చేసుకున్నాడు అనుకుంటే ఏదైనా శుభ్రమైన అమ్మాయిని చేసుకున్నాడా? కూషు దేశస్తులు ఎలా ఉంటారని ఎక్కడుందన్నా అని మీరు అడిగితే బైబిల్లో ఏడో చోట ఉంటుంది, వెతుక్కోండి. దేవునికి మహిమ. ఎక్కడుంది? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనంలో ఉందంట, చూడండి. త్వరగా చూడాలి, చదివేసేయాలి. మైక్ ఎవరి దగ్గర లేదు. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చూసారా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చూడండి. మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. గమనించారా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అన్నాడు. అంటే ఎందుకు అట్లా అన్నాడు? అంటే కూషు దేశస్థుల చర్మస్థితి అలాగ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆమెను చేసుకున్నాడు ఈయన. దాన్ని బట్టి వాళ్ళు సణిగారు. ఏమని సణిగారంటే, మోషేయే ప్రవక్తనా, ఆయన చేతనే దేవుడు పలికించనా, మా చేత పలికించలేదా అన్నాడు. వంకేమో ఆ అమ్మాయిని బట్టి, కానీ చేసిన విమర్శేమో వేరే విధంగా. సరే, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏది ఇచ్చాడు, అది కాదు. ఇప్పుడు ఒక కూషు దేశపు స్త్రీని మోషే పెండ్లాడుతుంటే దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? పైగా నిలదీసినటువంటి వాళ్ళనేమో శిక్షించాడు, మోషేనేమో అనలేదు. నీ బుద్ధిహీనత వల్లే కదా ప్రతి ఒక్కడు వచ్చి నేను విమర్శిస్తున్నారు, ఏంటి నీ పని, వదిలేసాయి అనలా. పైగా నిలదీసినందుకు మీరు నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుటకు ఎందుకు భయపడలేదు అన్నాడు. ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు తెలియక. అలాగే ఇంకొకటి కూడా, ఇశ్రాయేలు కుమార్తెలు ఇశ్రాయేలు కుమారులనే చేసుకోవాలి. అంటే ఆ గోత్రాల్లోనే, ఆ బంధుత్వంలోనే చేసుకోవాలి, అన్యులకి ఇవ్వకూడదు. కానీ ఎస్తేరు అహస్వేరోషు అనే ఒక అన్యరాజుకు భార్య అయింది. అలా ఆమెను భార్యగా అప్పగించడానికి మొర్దెకై ఇష్టపడ్డాడు. ఇలా కొన్ని జాగ్రత్తగా లేఖనాన్ని అధ్యయనం చేస్తే ఇట్లా ఆపోజిట్లో కనపడతాయి మనకి. అప్పుడు మనకు ఒక ధర్మ సందేహం వచ్చింది. దేవుడే కదా ఇలా చేయొద్దని చెప్పింది, మళ్ళీ దేవుడే ఎందుకు అలాగా చేపించాడు? ఏమండి, ఎందుకు ఇలా చేయించాడు అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఒక్కటే ఒక సమాధానం ఏంటంటే, దేవుడు తాను నియమించిన కట్టడకు తాను బద్ధుడై ఉంటాడు అన్నది ఎంత నిజమో, తనకిష్టం వచ్చినప్పుడు దాన్ని రద్దు చేసేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి. సర్వాధికారి అంటే అర్థం అదే. హలో, అర్థమైందా? దేవా, నువ్వు ఇలా ఎందుకు చేశావు, నువ్వు అలా ఎందుకు చేశావు అని నీ చేత అడిగించి, నీ చేత కమాండ్ చేయబడి, కంట్రోల్ చేయబడితే ఆయనకు నువ్వు దేవుడు అవుతావు. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? కాస్త నాకు శక్తి వచ్చింది. దేవా, నువ్వు ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే, అరే రే పొరపాటు పడ్డాను, ఐఎమ్ సారీ అని దేవుడు దిద్దుకునే కర్మే ఉంటే, దిద్దుకునే పరిస్థితి ఉంటే, ఆయనకు నువ్వు దేవుడవైనట్టు. అర్థమైందా? ఆ ఛాన్స్ నీకు ఇవ్వడు, ఆ ఛాన్సే లేదు.
దేవుడు ఏ చట్టం పెట్టినా, ఏ కట్టడ పెట్టినా దానికి మనం లోబడాలి. కానీ ఆయనకి ఇష్టమైతే ఆయన రద్దు చేసుకుంటాడు. ఆయన్ని ఆక్షేపించడానికి ఎవ్వనికి అధికారము లేదు. ఇది ప్రతి ఒక్కడి మైండ్లో ప్రింట్ అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. పాత నిబంధన ఒకటి ఏర్పాటు చేశాడు. మళ్ళా కొంతకాలం తర్వాత దాన్ని రద్దు చేసి క్రొత్త నిబంధన మొదలుపెట్టాడు. ఇదేంటి, నువ్వు ఫస్ట్ ఒక నిబంధన పెట్టావు కదా, మళ్ళీ అది మార్చావు ఏంటంటే, నేను చెప్పిన మాట విను బాబు అంటాడు. కానీ నువ్వు 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 అట్లా ఎందుకు చేసావంటే, అరే రేపు పొరపాటు పడ్డాను బాబు, ఐఎమ్ సారీ అనడు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఏది ఎందుకు చేశానో, ఏది ఎప్పుడు ఎలా చేస్తానో నీకు తెలిసి ఆడవద్దు. అర్థమైందా? నేను ఇచ్చినటువంటి పరిమిత జ్ఞానంతో ఏదో ఆలోచించి ప్రశ్నలు అడగటం తప్ప పూర్తిగా నీకు అన్నీ తెలియవరా పిచ్చోడా అని చెప్తాడు దేవుడు, అంతే. ఇప్పుడు మనుషులందరినీ దేవుడు చేశాడు, దేవునికి స్తోత్రం. మరి దేవుణ్ణి ఎవరు చేశారు? మనందరికీ ఒక ప్రారంభం ఉంది. అసలు దేవుడికి ప్రారంభం ఎప్పుడైంది అని కొంతమంది అడుగుతారు. అంటే మీకేమన్నా ఆన్సర్ ఉందా దానికి? ఇప్పుడు అందరినీ దేవుడు చేశాడండి, మరి దేవుణ్ణి ఎవరు చేశారు? ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఈ డౌటు? ఇట్లాంటి పిచ్చి డౌట్లు, చెత్త డౌట్లు మాకు రావంటారా? ఎవరైనా అడుగుంటారుగా నాస్తికులు. మీ సమాధానం ఏంటి? అందరినీ దేవుడు చేశాడు, మరి దేవుడిని ఎవరు చేశారంటే, ఉనికిలోకి వచ్చిన మనకి మన తలకాయలో ఉన్న తెలివి ఏంటంటే, ఎవరైనా ఒకడు ఉనికిలో ఉన్నాడంటే ఎవరో ఒకళ్ళు చేస్తేనే వస్తాడు, ఎవరు చేయకపోతే రాడు. ఇది మన జ్ఞానం. ఎందుకంటే మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం చూసింది అదే. అంటే మనం ఏదన్నా ఒక ప్రశ్న ఇస్తే మన పరిధిలో, మన అనుభవం పరిధిలోనే అడుగుతాం. మన జ్ఞానం ఏ పాటిదంటే, పుట్టినప్పుడు అసలు ఏమీ తెలియదు, 5 ఏళ్లకు వచ్చినప్పుడు కొంచెం తెలుసు, ఊహ తెలిసేటప్పటికి కనీసం అమ్మ ఒక్కతే, నాన్న కూడా తెలియదు. అమ్మ చెబితే వీడు నాన్న అని తెలిసింది మనకి. ఒకవేళ తండ్రిని చూపించకుండా తండ్రి కళ్ళ ముందున్న వీడు మీ నాన్న కాదు అందనుకో, వాడు నాన్న అయినా సరే మనం పట్టించుకో. రే నీ తండ్రిని అంటే మా అమ్మ చెప్పలేదంటాం. ఫస్ట్ ఏమీ తెలియదు, ఫస్ట్ అమ్మ తెలుసు, తర్వాత అమ్మ పరిచయం చేసిన నాన్న తెలుసు, తర్వాత తోడబుట్టిన వాళ్ళు తెలుసు, ఆ తర్వాత కొంచెం 5 ఏళ్ళకు వచ్చేటప్పటికి స్కూల్కి వెళ్ళటం తెలుసు. అక్కడ కొంచెం 2 ఏళ్ళు 4, 2 3 6, 2 4 8, 3 ఏళ్ళు 21, 4 ఎందులు 32, 5 ఎందులు 40 అన్న కాడికి వస్తున్నాం. ఏం తెలియో చూడండి. స్టార్టింగ్ మన ఆలోచన 0తో ప్రారంభమవుతుంది, 0 నీళ్ళు ఏమి లేదన్నట్టు ప్రారంభమవుతుంది. క్రమక్రమంగా ఒకటొకటి ఈ పాటికి ఏదో కాస్త కూస్తో కొన్ని విషయాలు అవగాహన వచ్చింది. ఇప్పటికి అపరిమితమైన జ్ఞానం ఏమన్నా గడించామా అంటే ఏం లేదు, ఏదో కొద్ది గొప్ప అనుభవం. ఈ కొద్ది గొప్ప జ్ఞానంతో, కొద్ది గొప్ప అనుభవాలతో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనలాగనే దేవుడు కూడా అని ఆలోచించుకుంటాం మనం. మనకు ఒక ప్రారంభం ఉంది కాబట్టి దేవునికి కూడా ఒక ఆరంభం ఉండాలి అన్న కోణంలో ఆలోచిస్తాం. అర్థమైందా? మనల్ని ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన్ని కూడా మరొకడు సృష్టించాలి అని ఆలోచిస్తాం. ఆయన ఒకడు సృష్టిస్తే ఆ సృష్టించినోడు దేవుడు అవుతాడు, కానీ సృష్టింపబడ్డోడు కాదుగా. దేవునికి మహిమ. మరి అట్లయితే యేసయ్యను తండ్రి చేశాడుగా అంటారు కొంతమంది, యేసయ్యను తండ్రి చేశాడుగా అంటారు కొంతమంది. యేసయ్యను తండ్రి చేయలా. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి యేసయ్య కూడా ఉన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? అనాది నుండి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రిలో అనాది నుండి కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు.
అర్థమైందా? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు. ఒకానొక ఘట్టంలో సృష్టిని దేవుడు చేయబూనుకున్నప్పుడు తనలో ఉన్న కుమారుణ్ణి వెలుపలికి రప్పించాడు. నోట నుండి బయటకు రప్పించాడు వాక్కు రూపంలో. అలా రప్పించిన కుమారుడితో అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని. నేను పుట్టకముందు నేను ఉన్నానా లేదా? నేను పుట్టకముందు నేను ఉన్నానా లేదా? తెలివైన వాళ్ళు కొంచెం నోరు తెరిచి చెప్పండి జవాబు. పెద్దగా చెప్పాలి. ఉన్నానా లేనా? ఉన్నాను. ఏడున్నాను? విజయాన్ని చూడు, దేవుని ఆలోచనల్లో ఉన్నావు. బాబు, ఆలోచనల సంగతి కాదు నేను అడుగుతుంది, భౌతిక సంగతిని అడుగుతున్నాను నేను. భౌతికంగా నేను పుట్టక ముందు నేనున్నానా? ఆదాములో ఉన్నామంటున్నాడు. ఉన్నానండి. నువ్వు కూడా ఉన్నావు పుట్టకముందే, తెలుసా? భూమి మీదకి రాకముందు అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాం. అసలు అమ్మ కడుపులో ప్రవేశింపక మునుపు తండ్రిలో మనం ఉన్నాం, బీజ రూపంలో. ఒక చిన్న అణువు కంటే కూడా అణువులో ఇంత భాగం అని చెప్పడానికి వీలుపడ ఒక చిన్న పరమాణువు కంటే చిన్న భాగంగా మనం ఉన్నాం. అర్థమైందా? ఉన్నాం. అబ్రహాము, లేవి, హెబ్రీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడు ఒకసారి. ఏలయనగా మెల్కీసెదెకు, అబ్రహాము గురించి చెప్తున్నాడు. ఒకసారి ఆగండి. హెబ్రీ పత్రిక 7:10 చూడండి త్వరగా. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అమ్మ గర్భంలో అన్నాడా, పితరుని గర్భంలో అన్నాడా? అది అసలు రహస్యం అది. అసలు వాస్తవంగా అసలు ఈ ఫస్ట్ గర్భంలో ఎవరి గర్భంలో ఉన్నామో చెప్తున్నాడు రహస్యం అక్కడ. పితరుని గర్భంలో ఎవరున్నారు? లేవి ఉన్నాడు. ఎక్కడున్నాడు? అప్పటికి ఇస్సాకు కూడా పుట్టలా. అబ్రహాంకి ఇస్సాకు పుట్టలా. ఇస్సాకుకి యాకోబు పుట్టలా. యాకోబుకు లేవి పుట్టలా. ఈ ముగ్గురి పుట్టుక ఇంకా జరగల. అబ్రహాము మెల్కీసెదెకును ఎదుర్కొన్నప్పుడు, లోతు సొదొమ గొమొర్రాలలో ఉండి దోపిడీకి గురైనప్పుడు 4 రాజుల్ని అబ్రహాము తరిమి జయించి విజయోత్సాహంతో తిరిగి వచ్చేటప్పుడు మెల్కీసెదెకు ఆయనను ఎదుర్కొని ఆశీర్వదించి రొట్టెను ద్రాక్షరసమును తినత్రాగనిచ్చినప్పుడు అబ్రహాము మెల్కీసెదెకుకు దశమాంశములనిచ్చాడు, 10వ భాగమునిచ్చాడు. తన దోపిడీ సొమ్ములో నుండి, తను పొందినటువంటి దానిలో నుండి. దోపిడీ సొమ్ము అంటే అన్యాయంగా దోచుకున్నది అయితేలే కానీ తను జయించి వచ్చిన సొమ్ములో నుండి 10వ భాగం ఇచ్చాడు. మెల్కీసెదెకును అబ్రహాము ఎదుర్కొని అబ్రహాము ఆయనకు 10వ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. అర్థమైందా? తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఆ తర్వాత ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. ఆ తర్వాత యాకోబుకి లేవి పుట్టాడు. కానీ ఇస్సాకే పుట్టక మునుపు అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. అంటే విచిత్రం. ఈ ఒక్క ముక్క అర్థమైతే చాలా భాగం దేవుడు అర్థమైపోతాడు. మర్రి చెట్టు ఎంత పెద్దది, కానీ ఎంత చిన్న విత్తనం నుంచి స్టార్ట్ అవుతుంది అది. తమిళనాడులో 4 ఎకరాలకు వచ్చింది ఒక మర్రి చెట్టు.
4 ఎకరాలకు వచ్చింది ఒకటే మర్రి చెట్టు. తెలుసా? ఆ మర్రి చెట్లు ఒక కాలనీ ఉంది అనుకోండి. అంత పెద్ద మర్రి చెట్టు కూడా ఇంత చిన్న విత్తనం, మర్రి విత్తనం ఎంత అంటే అంత పెద్ద విస్తీర్ణానికి రాగలిగినంత చెట్టుని ఈ అణువంత గింజలో దేవుడు నిక్షిప్తం చేశాడంటే ఎంత పనోడండి! సామాన్యమైన విషయం అయింది. ఆయన సృష్టించిన సృష్టిలో ఒక్కొక్క దాన్ని పరిశీలనగా తెలుసుకోవటానికి జీవితకాలాలు చాలవు. మరి ఆయనేం అర్థమవుతాడు? అరే, ఆయన సృష్టించిన చిన్న మర్రి గింజే అర్థం కాలా నీకు? ఆయన సృష్టించిన నక్షత్రాలే ఇంతవరకు కనుగొనలా నువ్వు. సరే, నక్షత్రాలు అడ్డుపెట్టు, గ్రహాలే ఇంకా పూర్తిగా గుర్తించాలా నువ్వు. ఇట్లాంటి వాటిని కోటాను కోట్లను చేసి విశ్వంలో ఉంచినటువంటి ఆయన ఏమర్థమవుతాడు? కానీ దేవుడి గురించి ఆలోచించేటప్పుడు మనం మనలాంటి ఆలోచన, మన స్థాయిలోనే దేవుడిని కుదించి ఆలోచిస్తాం. అది తప్పు. ఇంతవరకు మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా దేవుణ్ణి నీలాగా నీ ప్లేసులో ఆలోచించొద్దు. ఆయన అగోచరుడు అన్నది వాక్యం. గోచరము కానివాడు, కనబడడు. విశ్వమంతా ఆయనలోనే నిక్షిప్తమై ఉంది. ఇంత పెద్ద విశ్వం మొత్తం ఆయనలోనే కూర్చున్నాడు, ఆయనలో పెట్టుకొని కూర్చున్నాడు. ఎవడు ఏ డ్రామా చేసినా మొత్తం చూస్తూనే ఉంటాడు ఇట్లా, కానీ రాని. ఎవడు ఏ డ్యాన్స్ వేసినా మొత్తం చూస్తూనే ఉంటాడు, ఏ రై అని. మొత్తం ఆయనదే. కాబట్టి దేవుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, దేవుడు ఏంది అసలు, దేవుడిని ఎవరు కన్నారు, అసలు దేవుడు ఎలా వచ్చాడు? మనకు ఒక ఆరంభం ఉన్నట్టు దేవుడికి కూడా ఆరంభం ఉందా అంటే నువ్వు ఎట్లా ఆలోచిస్తావంటే నీకంటూ ఒక ఆరంభం ఉంది కాబట్టి దేవుడికి కూడా ఒక ఆరంభం ఉండాలన్న కోణంలో ఆలోచిస్తావు. అంటే నీలాగనే దేవుణ్ణి కూడా అంచనా వేసుకుంటున్నావు. తప్పు. ఆయన ఆది అంతము లేనివాడు అన్నది వాక్యం. అర్థమైందా? మనము లేని కాలం ఒకటి ఉంది. అసలు కాలం అనేదే లేనిది ఒకటి ఉంది. మనమేమో కాలములో ఉన్నాం, అసలు కాలమే లేనిది ఒకటి ఉంది. ఆది అంటే కాలం స్టార్ట్ అయినట్టు. ఆది అంటే ప్రారంభం, ఒక టైం స్టార్ట్ అయినట్టు. ఆది అనేదే లేనిదాన్ని అనాది అన్నారు. ఇంక అక్కడ టైంతో నిమిత్తం లేదు. ఇక ఒకప్పుడు నేను లేను, ఒకప్పుడు నేను ప్రారంభమైన కాలమే లేదు. ఇప్పుడు ఈ మ్యాటర్ మీకు దాదాపు అర్థం కాదని నా గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అర్థమైతే ధన్యులే. నువ్వు ఎస్తేరని మొదలుపెట్టి ఎస్తేరును బలకరిద్దామని కాలము నేను లేను, అబ్రహాం కడుపులో లేవి, ఏందిరా నీ బోధ, నీ బాధ స్వామి అని అనుకోవద్దు. ఏం చింతపడద్దు. కొంచెం కాస్త అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారని చెప్తున్నాను, ఆసక్తి కలిగిన వాళ్ళు. మనము లేని కాలం ఒకటి ఉన్నది, అసలు కాలమే లేని స్థితి ఒకటి ఉన్నది. మనము లేనప్పుడు, అసలు కాలమే లేనప్పుడు, ఆది అనేదే లేనప్పుడు తానున్నవాడు గనుకనే ఆయన సర్వాతీతుడు, దేవుడు. గట్టిగా వాడు అటు దేవుణ్ణి మన పీత బ్రెయిన్లతో అంచనా వేయరాదు. ఏ బ్రెయిన్లతో? దేవునికి మహిమ అంటే బ్లంట్గా చెప్పేస్తున్నా, ఏ బ్రెయిన్లతో? ఎప్పుడు అనుకోకండి. సరే, ఆయనే ఆజ్ఞ ఇస్తాడు, ఆయన రద్దు చేస్తాడంటే తన చిత్తము చొప్పున జరిగించుటకు ఆయనకు సంపూర్ణ అధికారము గలదు. అంటే ఎట్లా పడితే అట్లా చేస్తాడేంది? అంటే ఎట్లా చేయాలో ఎట్లా చేయొద్దో అసలు ఆ రూల్ అనేది ఏర్పరిచిందే ఆయన. ఆయన పెడితే రూల్ అయింది,
ఆయన పెట్టకపోతే అన్నీ మామూలే అవుతాయి. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. ఇప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అంటున్నావు సార్. అసలు ఇది తప్పు ఇది ఒప్పు అన్న రూల్ ఎవరు పాస్ చేస్తే నువ్వు దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు? దేవుడే. ఇది తప్పు లేదు అది ఒప్పు లేదు తీసేయి అన్నాడు అనుకో, కథం. ఇక ఏమన్నా అర్థమైందా? అర్థమైతే ఇక త్వరలోనే మీరు సేవకులు సేవకురాళ్ళు అవుతారు. అర్థం కాకపోతే చాలా వెనకబడి ఉన్నారు, ఎప్పుడుకో వస్తారు. దేవునికి మహిమ. కాబట్టి దేవునికి అలాంటి పొజిషన్ ఉందన్నమాట, అలాంటి పరిస్థితి ఉంది. గనుకనే ఎందుకు అంటే చెప్తాడు, నువ్వు ఎందుకు ప్రభా హోషే అని పోయి ఆమెను చేసుకోమన్నావు ఎందుకంటే లాజిక్ చెప్తాడు. అదేంది నువ్వే ఆజ్ఞ ఇచ్చావు, నువ్వే మళ్ళీ ఆయన ఆ పని చేయమన్నావు అంటే, ఆజ్ఞ ఇచ్చిన వాడికి రద్దు చేసే అధికారం కూడా ఉంటుందిరా, తూకేవరే అంటాడు. తూ గబ్జీ బయటరే అంటాడు. ఆజ్ఞ ఇచ్చిన వాడికి దాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది, కానీ ఆజ్ఞ కింద బ్రతికే వాడికి రద్దు చేసే అధికారం లేదు. కాబట్టి దేవుడు తన చిత్తము చొప్పున ప్రతిదీ కూడా తన ఆలోచనల చొప్పున జరిగించడానికి పూర్తిగా అధికారము గలవాడు. తప్పు పట్టడానికి కూడదు. దేవుడు ఇలా చేయొచ్చా అంటే అప్పుడు దేవుని మీద అధికారం అన్నమాట. నువ్వు దేవుడు అలా చేయొచ్చా? కొన్నిసార్లు ఆజ్ఞగా నీకు అనుమతించిన దాన్ని దేవుడే కొన్నిసార్లు రద్దు చేసే అవకాశం ఉంటుంది. అది పాత నిబంధన ఒక ఆజ్ఞ అయితే, క్రొత్త నిబంధనలో దాన్ని రద్దుపరచి, పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తము, నూతన నిబంధనలో యేసు అనబడిన పస్కా పశువు యొక్క రక్తము. అంతే. కాబట్టి ఇక ఎక్కడ దేవుడు ఇలాగా ఎందుకు చేశాడన్న ప్రశ్న నీకు వస్తే అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నట్లో దేవుని ఉద్దేశం ఏంటి? తప్పు పట్టడం కాదు, దేవా దీని వెనక ఆంతర్యం ఏమిటని మోకాళ్ళే, అప్పుడు క్లారిటీ ఇస్తాడు. అంతేగాని వెంటనే ముక్కు మీదకి వేలు పెట్టి దేవుని ముక్కు మీదకి వేలు పెట్టేసి ఇట్లా చేయొచ్చా అంటే ఇంకా వేలు ఉండదు. ఇక దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు దగ్గరకు వద్దాం. ఎస్తేరు రాణిగారు అయింది. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చాం. రాణిగారు అయ్యి ఒక పెద్ద రాజ్యానికి రాణి అయింది. అయితే వాస్తవంగా ఆమె తల్లిదండ్రి లేని అనాథ. వరుసకు అన్న వరుస అయ్యేవాడు కన్నబిడ్డలాగా పెంచాడు ఆమెని. ఆయన చెప్పినటువంటి మాటని ఇందాక మనం మూలవాక్యంలో చదివాం. హామాను అనే ఒక దుర్మార్గుడు ఆ రాజ్యంలో ఒక అధికారిగా ఉంటాడు. ఎస్తేరును చేసుకున్న అహస్వేరోష్ అనేవాడే ఈ హామాను అనేవాడికి అధికారం ఇస్తాడు. మంచోడు, నమ్మకస్తుడని. వాడు స్టార్టింగ్ ఎట్లున్నాడో కానీ అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కడు మాటిండు. దీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఇది లేనప్పుడు కాస్త దీనంగా ఉంటారు మనుషులు. డబ్బు, అధికారం, హోదా, గుర్తింపు, పలుకుబడి, కొంచెం స్టేటస్ రాగానే మా మైండ్లు మారిపోతాయి. ఆటోమేటిక్గా ఒక అహం అనేది లోపల పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట. వీడు అధికారంలోకి రాకముందు ఎట్లా తగలబడ్డాడో తెలియదు, కానీ అధికారంలోకి వచ్చినాక వీడు చాలా దుర్మార్గుడుగా తేలాడు. ఏంటంటే వీడు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అందరూ ఒంగొంగ దండాలు పెట్టాల. అందరూ పెడుతున్నారు, కానీ యూదుడైన మొర్దెకై మాత్రం అందరిలాగా సాష్టాంగ పడట్లా, సాగిల పడట్లా, ఒంగొంగ దండాలు పెట్టట్లా. వాళ్ళు ఉన్నారు. దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తారనుకోండి, మోకాళ్ళు నమస్కారం చేస్తారనుకోండి, అందరూ తల వంచి మొక్కినట్టు నమస్కారం చేస్తారనుకోండి, నీ దేవుడైన ప్రభువుకే మొక్కి ఆయనకే నమస్కారం చేయాలి. ఆ ఆజ్ఞ తెలిసినోడు కనుక దేవునికి మొక్కినట్టు ఒక మనిషికి నేను మొక్కను అని తీర్మానించుకున్నాడు. అక్కడ హామానుకు బాధ.
ఒక 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 గొప్ప అధికారంలో ఉన్నటువంటి వాడు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు అందరూ సాష్టాంగపడ్డప్పుడు సాగిలపడ్డప్పుడు ఈ ఒకడు అలా చేయకపోతే వాడి అంత అధికారాయి కూడా వెధవేగా, అది వాడి ఫీలింగ్. మరి ఇంత ఉండి కూడా నాకు వీడి దెబ్బకు నా మైండ్ పోతుందని అధికారం ఉన్నా మనశ్శాంతి లేకుండా అయిపోయి ఇంట్లో పోయి ఫ్యామిలీకి చెప్పుకున్నాడు. అంతా బాగుంది, కానీ యూదుడైన మొద్దిగా నాకు నమస్కారం చేయటల్లా వాడి తలపొగరు దించాలి ఎట్లనన్నా అని స్కెచ్ గీస్తాడు. రాజు దగ్గరకు పోయి రాజుతో మాట్లాడి వాడు ఎంత దుర్మార్గం చేస్తాడో తెలుసా? ఒక్క మొర్దెకై వానికి మొక్కలేదని, సాష్టాంగపడో సాగిలపడో వంగంగో దండాలు పెట్టలేదని, అసలు మొర్దెకై జాతి యూద జాతినే లేకుండా చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకోవటమే కాదు, సఫలం కూడా అయ్యాడు. రాజు దగ్గరికి పోయి వాళ్ళ మీద పనికిమాలిన మాటలు చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక చట్టం చేయించి ఒక డేటు ఖరారు చేయించి అధికారం ముద్రిక తీసుకొని ఫలానా తారీఖున మీరందరూ కూడా ఆయా సమాజాలలో ఉన్నటువంటి వారలారా, మన బబులోను సంస్థాన సంబంధులారా, మీరందరూ మీ ప్రాంతాల్లో ఉన్న యూదుల్ని ఫలానా తారీఖున ఫలానా టైంలో ప్రతి వాడు కూడా మీ సమాజంలోని యూదులందరినీ చంపేసేయండి అని ఒక తాకీదును రెడీ చేయించి అధికార ముద్రిక వేయించి, ముద్రిక అంటే ఉంగరపు గుర్తు, అధికార ముద్ర వేయించి రాజాజ్ఞగా దాన్ని లైన్లోకి తీసుకెళ్ళాడు. ఒక్క మొర్దెకై మొక్కనందుకు మొత్తాన్ని చంపేసేయాలనేది వాడి స్కెచ్. కానీ వీడి లైన్లోకి వచ్చేటప్పటికే ఎస్తేరు అహస్వేరోషుకు భార్య అయి ఉంటుంది, రాణి హోదాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. పాప రాణి హోదాలోకి వెళ్ళిపోయింది, కానీ రాజుగారు ఈ రాజ్య వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని నాకు ఒక భార్య ఉంది కదా అని గుర్తు చేసుకుంటేనే ఆమె దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమ్మా బాగున్నావా, తిన్నావా, ఏంటి నీకు అన్నీ మంచిగా జరుగుతున్నాయా, అలాగ తోటలోకి షికారుకి వెళదావరా, ఇలాగ విహరిద్దామరా అని ఆడు పిలిస్తే ఏం బావాలా. అట్లా వాడు రాలేదనుకో, పిలవలేదనుకో, ఈ రాణి అయ్యా భర్త గారు ఏంటండి అసలు నన్ను మర్చిపోయారు, నా సంగతి ఏంటి, నన్ను ఎందుకు చేసుకున్నారు, అసలు నా గురించి పట్టించుకోరేంటి అనుకుంటే వెళ్ళిందనుకో, ఈ మూర్ఖురాలను తీసుకెళ్ళి శిరచ్ఛేదం చేయండి అన్నాడు అనుకో, ఇక మాట్లాడేదానికి స్వరం కూడా ఉండదు, మెడకాయ మీద తలకాయ ఉండదు, వెలలాడుతూ ఉంటుంది. అంటాడు కూడా, రాజుకు మెంటల్ లేస్తే ఏం చేస్తాడు? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అని పెద్దల సామెత చెబుతారు. కాబట్టి రాజు ఏది చెబితే జరిగింది. అందుకని రాజుకు బుద్ధి కలిగితేనే ఎక్కడైనా ఏది స్పందించినా, రాజుకు ఆలోచన కలిగి అలాగ స్పందిస్తేనే ఎవడైనా నోరు తెరవాలి, కానీ ఆఖరికి కట్టుకున్న భార్యతో సహా. అనవసరంగా చీటికి మాటికి వచ్చి అందనుకో, దెబ్బలు కొట్టడు, కొరడాలు దెబ్బలు కొట్టడు, తీసుకెళ్ళి చంపేసేయండి అంటాడు. ఇంకా లేదు ఊలేదు ఇక. కాబట్టి భార్య అయినా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే సైడ్ అయిపోవాల్సింది. దేవునికి మహిమ. ఇక్కడేమో ఈ ఆజ్ఞ బయలుదేరింది, యూదులందరిని చంపేయమని. ఈ సంగతి మొర్దెకైకి తెలిసింది. పాపం మొర్దెకై తల మీద ధూళి పోసుకొని గోనె పట్టు కట్టుకొని హామానుగాడు చేసిన కుట్రంతా రాజ్యములో రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుకు సమాచారం పంపుతాడు. అమ్మా ఎస్తేరు, ఇట్లా చేశాడ్రా తల్లివాడు, నేనే వాడికి నమస్కరించలేదని దుర్మార్గంతో కుట్ర బన్ని అసలు మన జాతినే లేకుండా నాశనం చేయడానికి కుట్ర బన్నాడమ్మా. తల్లి జాగ్రత్త, నువ్వు రాజుగారి దగ్గర ఉన్నావు కదా, ఒక మాట చెప్పి ఎట్లనన్నా రాజును ఒప్పించి ఈ ఆజ్ఞ మన ప్రజల మీద నుండి తొలగిపోయి మన ప్రజలంతా బ్రతుకున్నట్లు నువ్వు ఒక స్టెప్ తీసుకోమంటాడు, ఒక నిర్ణయం చేయమ్మా, ఒక ప్రయత్నం చేయమంటాడు. అప్పుడు ఏమేమంటుందో తెలుసా?
చేసుకోవటం అయితే చేసుకున్నాడు, తెచ్చి అంతఃపురంలో పెట్టాడు. కానీ ఆయన ఇప్పుడు నన్ను కలిసి చాలా కాలం అయింది. రాజు అనుమతి లేకుండా ఆయన సభలోనికి, ఆయన సముఖంలోనికి నేను వెళ్ళి తినా రాజదండం చూపిస్తే బతకనిస్తారు. చిరాకు పుట్టి రాజదండం చూపించకుండా అట్లా కూర్చున్నాడు అనుకో, మౌనంగా తీసుకెళ్ళి చంపేస్తారు. ఇది ఇక్కడ చట్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నాకేం తోచట్లేదు, నేను ఇప్పుడు అతనితో మాట్లాడే పరిస్థితి లేదు అని ఈ అమ్మాయి జవాబిస్తుంది. ఎస్తేరమ్మ, ఏ అమ్మ? ఎస్తేరమ్మ ఈ జవాబిస్తుంది. ఈ జవాబిస్తే మొర్దెకై మళ్ళా తిరిగి పంపించినటువంటి సమాచారమే ఇందాక మనం చదివిన మూలవాక్యం. ఒక్కసారి చదువుతారా? వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపక, ఇలా ఉంటుంది పరిస్థితి అని అమ్మాయి చెప్పిన మాటలు వాళ్ళు ఎవరికి చెప్పారు? మొర్దెకైకి చెప్పారు. తెలుపక మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, అద్దుగో, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందునని నీ మనస్సులో, నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన అందరూ దచ్చినా నువ్వు బతికుంటాను అనుకుంటున్నావేమో, తలంచుకొనవద్దు. అట్లా నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయ్యు మరి ఒక దిక్కు నుండి వచ్చును. గాని చూడు ఏం మాట్లాడుతున్నాడు. నీవును నీ తండ్రి వారును, నువ్వు ఆదుకోవలసిన టైం, నువ్వు స్పందించవలసిన టైం, నీకున్న అవకాశాన్ని వినియోగించవలసిన టైం ఇది. ఈ టైంలో నువ్వు స్పందించకపోతే, నువ్వు చర్య తీసుకోకపోతే నీవును మా గతి లేదనుకుంటున్నావా పిచ్చిదానా? నీవు స్పందించకపోతే మాకు దేవుడు స్పందిస్తాడు. నీ వైపు నుంచి మాకు సహాయం రాకపోతే దిక్కు లేదనుకుంటున్నావు. మాకు వేరొక వైపు నుండి మరి ఒక దిక్కు నుండి మాకు సహాయము కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నెరవేర్చవలసిన బోల్డని ప్రవచనాలు ఉన్నాయి. మన జాతి నిర్మూలం కాదు, దాన్ని నిర్మూలం చేయటం ఎవ్వడి తరం కాదు. ఏమే, నువ్వు బతుకుతాను అనుకుంటున్నావేమో, నువ్వు మమ్మల్ని కాపాడకపోతే, నువ్వు మాకు హెల్ప్ చేయకపోతే మాకు ఇంకా దిక్కు లేదనుకుంటున్నావా? దేవుడు వేరొక దిక్కు నుండి మాకు సహాయం పంపుతాడు. అయితే నీవును నీ ఇంటి వారు నశిస్తారన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ తర్వాత అన్న మాట మనకు ముఖ్యం. చూడండి, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనేను. ఆలోచించుకోమని. అదండి మన పాయింట్. ఏమన్నాడంటే, ఈ సమయము కోసమే నీవు రాజ్యమునకు వచ్చావేమో, రాణివై కొద్దిగా ఆలోచించుకోమ్మా అన్నాడు. ఇది నా ఈరోజు నా పాయింట్ ఇది. ప్రియులారా, దేవుడు సంభవింపబోయే సంగతులను ముందటనే ఎరిగి ఉన్నవాడు. ఈ సమయము కోసమే నీవు రాజ్యమునకు వచ్చితివేమో, కొంచెం ఆలోచించుకోమ్మా అని చెప్పాడు కదా. సంభవింపబోయే సంగతులను ముందటనే ఎరిగి ఉన్నవాడు మన దేవుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగి ఉన్నవాడు. శూషను కోటలో తన ప్రజల మీద ఇలాంటి దుర్మార్గపు పన్నాగము సైతాను పన్నుతాడని దేవుడికి తెలుసు. మనం చాలా అనుకుంటాం. ఏమనుకుంటామంటే, మొర్దెకై హామాను కొట్లాట, ఎస్తేరు ఎంట్రీ, తర్వాత కథ సుఖాంతం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది మొర్దెకై హామాన్ల కొట్లాట కాదు. దేవునికి సాతానుకు మధ్య పోరాటం ఇది. తెలుసా? ఫస్ట్ నుంచి కూడా యూద జాతిని మొత్తాన్ని లేకుండా నాశనం చేయడానికి సాతాను అనేక మందిని ప్రేరేపించాడు. ఎందుకు ప్రేరేపించాడో తెలుసా? ఈ జాతిలో నుండే సర్వలోకాన్ని రక్షించడానికి సమర్థుడైన వాడు రాబోతున్నాడు.
ఈ జాతినే దేవుడు ప్రత్యేకించాడు. ఈ జాతిలో నుండే భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడేటువంటి ఆశీర్వాదకారకుడు ఒకడు రాబోతున్నాడు. ఆయన ఆ జనాంగంలో నుండే రావాలి. ఆ జనాంగమే ఆయన యజ్ఞం జరిగించాలి. ఆ జనాంగమే ఆయన సువార్త పరిచర్యను మొదట ప్రకటింపనారంభించాలి. ఇది ప్రణాళిక. ఆ జనాంగములో నుండే రక్షకుడు రావాలి. ఆ జనాంగమే ఆయనను సిలువ బలియాగం చేయాలి. తర్వాత సత్యం తెలుసుకొని ఆ జనాంగములో నుండే కొందరు ఆయనను ప్రకటించి సర్వలోకానికి రక్షకుణ్ణి పరిచయం చేసి ఆత్మలను రక్షించి భూలోకములోని సకల వంశములలో నుండి ప్రజలను నిత్య జీవము చేరునట్లు క్రియ చేయాలి. దీని మొత్తానికి మూలమేది? ఆ జనాంగం. తెలుసా? షేము హాము యాపెత్ ఉన్నారే, ఎవరిళ్ళు? ఎవరో ఒకళ్ళేనా? నోవాహు కుమార్ల ఆ షేము దగ్గర నుంచి డివైడ్ చేశాడనమాట, ఒక పాయ. అర్థమైందా? అక్కడి నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ జనాంగంలో నుండి ఇక మిగిలిన వంశాలన్నిటికీ దీవెనకరమైన రక్షకుడు యేసు. ఈ ఒక్క చోటే కాదు, చాలా మార్లు ఈ ఇశ్రాయేలీల మీద దాడులు జరిగినాయి, గమనించారా? అంటే ఆ జనాంగాన్ని పూర్తిగా లేకుండా నిర్మూలన చేయడానికి క్రీస్తుకు పూర్వం జరిగినాయి, క్రీస్తు తర్వాత కూడా జరిగినాయి. ఆశ్చర్యం చెప్పన, ఎంత భయంకరమైన దాడులు వారి మీద జరిగినా ఇప్పటికీ ఆ శేషం అలానే నిలిచుంది. యాకోబు శేషమును ఎవ్వడు నిర్మూలించలేడు. యాకోబు శేషమును ఎవ్వడు నిర్మూలించలేడు. అంతే. భూమి ఆకాశములు ఉన్నంత వరకు, సూర్యుడు నిలుచున్నంత వరకు ఆ జనాంగం అలా ఉంటుంది. అంతే. దాంతో బోల్డంత పని ఉంది. కాబట్టి కుట్ర ఎక్కడో తెలుసా? అసలు ఆ జనాంగం మీద వాళ్ళందరినీ లేపేయటానికి అన్నమాట. ఓకే. సో ఇలాంటి సంభవం ఒకటి జరగబోతుంది, వాడు చేస్తాడన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. అందుకే కారణ జన్మురాల్లాగా ఎస్తేరును పుట్టించాడు దేవుడు. ఆమెకు ప్రత్యేకమైనటువంటి కొలతలు ఇచ్చాడు. తల్లిదండ్రిని ఆమె చిరుప్రాయంలోనే తల్లిదండ్రిని తీసేసుకున్నాడు. చిరుప్రాయంలోనే. మా అమ్మ మా నాన్న ఎందుకు చంపాలన్నా దేవుడు, మా అమ్మని ఎందుకు తీసుకోవాలన్నా, మా నాన్న ఎందుకు తీసుకోవాలన్నా అంటారు కొంతమంది. నా సోదరి, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, నా అక్క విను. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి అంటే, నీ పట్ల దేవునికున్న ప్రణాళిక ఏదో దాన్ని అక్షరాల నెరవేర్చడానికే అలాంటి పరిస్థితులు కొన్ని నీకు నాకు అనుమతిస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్తేరుకి తల్లిదండ్రిని దేవుడు ఉంచినట్లయితే మొర్దెకై బాధ్యత తీసుకునేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళు లేకపోవటం వల్ల ఆమె మొర్దెకై పెంపకంలోకి వెళ్ళింది. మొర్దెకై పెంపకంలోకి వెళ్ళింది కాబట్టే మొర్దెకై సరైన రీతిని ఆలోచించి అహస్వేరోషు భార్య కొరకు ప్రకటన చేయించినప్పుడు మొర్దెకై ఎస్తేరును తీసుకెళ్ళి అంతఃపురంలో జాయిన్ చేశాడు. ఒకవేళ ఎస్తేరు తల్లిదండ్రి ఉంటే అప్పటికే ఎస్తేరుకు పెళ్లి చేసి ఉందురేమో. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఆమెతో పనుంది దేవునికి. ఆమెతో పనుంది దేవునికి. ఆమె మీద ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. జనుల్ని రక్షించాలి ఆమెను ఉపయోగించుకొని. అందుకనే కొన్ని అందాల్సినవి అందకుండా చేశాడు, ఎప్పటికీ అందుకోలేనివి కొన్ని అందేటట్టు చేశాడు ఆయన. చేతులు నొప్పులు పడతాయి, గట్టి కొట్టవాడు. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అర్థమైందా? ఆమెకు అందాల్సినవి కొన్ని మాతృప్రేమ దొరకల.
పితృప్రేమ దొరకల, అమ్మ ప్రేమ దొరకల, నాన్న ప్రేమ దొరకల, అనాథ అయింది. అవునా? అందరి లెక్కలో అనాథ, దిక్కులేనిది, దరిద్ర కొట్టుది, శాపగ్రస్తురాలు, అందరినీ కోల్పోయింది అని. కానీ అందరూ ఉన్నోళ్ళకు వచ్చిందా రాణి పదవి? వాళ్ళు 10 జన్మలు 10 సార్లు ప్రయత్నిస్తే మాత్రం ఎక్కుతారా ఆ సింహాసనానికి? ఛాన్స్ లేదు. కానీ ఎప్పటికీ అందుకోలేని ప్లేస్ ఒకదానికి వెళ్ళిపోయింది ఆమె. గుర్తుపెట్టుకో, కొన్ని నాకు లాస్ అయినాయని ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు ఎప్పటికీ పొందలేనివి కొన్ని నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అది ఎస్తేరుని అలా ఉద్దేశించాడు గనుకనే తల్లిదండ్రిని తీసేసుకున్నాడు. వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించేటువంటి అన్నను తండ్రిగా ఇచ్చేశాడు. చాలా ప్రేమించి పెంచాడు ఆయన. వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు, గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళాడు ఆమెని. ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? పనుంది, ప్రణాళిక ఉంది. రాణిని చేశాడు. బాగా వినాలి. నెహెమ్యాని తీసుకెళ్ళి అన్యరాజు దగ్గర పెట్టాడు, పాత్ర అందించేవాడిగా. అదేంది అక్కడ పెట్టడం ఏంది? నెహెమ్యాని తీసుకెళ్ళంటే పనుంది. పడిపోయిన ఇశ్రాయేలు ప్రాకారం ఆయన కట్టాల. హల్లెలూయా. యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులో పెట్టాడు. విచిత్రమైన విషయం చెబుతా, గుర్తుపెట్టుకోండి. ఇది మనం చెడిపోయిన వాళ్ళంగా, మన మనసుకి మనం మంచోళ్ళం కాదుగా. ఎంతమంది ఒప్పుకుంటారు? అయితే దేవుడు ఇప్పుడు బాగు చేశాడు అనుకోండి, కొంత బాగుపడ్డాం, ఇంకా బాగుపడుతున్నాం, ఇంకా చాలా బాగుపడాల్సి ఉంది. మొత్తానికైతే బాగు చేసే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అన్నిటికీ ముందు అయితే మనం ఫుల్ తేడా. కానీ అప్పటికి ఇప్పటికీ మనం బలహీనమైన, చెడిపోయిన కార్యములు జరిగించు బలహీనులమైన మన భద్రతకు, మన క్షేమానికి ఎప్పటికప్పుడు దేవుడు సీరియస్గా చర్యలు తీసుకుంటూ ఉంటాడు. యోసేపు అన్నలో మంచోళ్ళ తేడాల అందరూ చెప్పాలి. తేడా అనండి గట్టిగా. పేడగా తేడా. మీరు తేడా అనట్లేదు, పేడా అన్నట్టుంది. మరి లేకపోతే పాప అంత మంచివాడిని, అంత నీతిమంతుడిని అమ్ముకోవటం ఏందండి? తమ్ముడిని చంపుకోవటం ఏంది? వాళ్ళు మంచివాళ్ళ కాదు. కానీ వాళ్ళలో నుంచి జనాంగం రావాలి. ఆ 12 గోత్రాలు కావాలి. బోల్డంత ప్లాన్ ఉంది. అప్పటికి బలహీనలే కావచ్చు గాక, తర్వాత వాళ్ళు ప్రయోజనకారులుగా మారుతారు. గనుక కరువు కాలములో ఈ గోత్రకర్తలు నశించకుండునట్లు, కరువు కాలంలో ఈ గోత్రకర్తలు, వీళ్ళు ప్రస్తుతం చెడిపోయిన వాళ్ళే కావచ్చు గాక, వాళ్ళతో పనుంది దేవుడికి. అందుకని వాళ్ళు ఇంకా చెడిపోయి ఉండగానే, వారు ఇంకా చెడ్డవారై ఉండగానే, వారు ఇంకా బలహీనులై ఉండగానే, వాళ్ళకి భవిష్యత్తులో రాబోయే కరువుకి వాళ్ళ కడుపు నింపి వాళ్ళు చావక బ్రతుకున్నట్లు, వారి పిల్లలు చావక బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆహారం ఏర్పరచుట కొరకే యోసేపును అటు టర్న్ చేశాడు. యోసేపును సింహాసనం ఎక్కియటానికి అన్న ఒక కోణమే చూసాం మనం, ఒక షేడే. ఇంకొక షేడ్ ఉంది. ఇది అసలు షేడ్ ఇది. యోసేపుకు ప్రధాని పీఠం ఇచ్చింది ఎందుకు అనుకున్నారు? యోసేపు నీతిని చూసి, యోసేపు పరిశుద్ధతను చూసి, యోసేపు గొప్పతనాన్ని చూసి, దీనత్వాన్ని చూసి, సాధుత్వాన్ని చూసి, మృదుత్వాన్ని చూసి, నిర్మలత్వాన్ని చూసి, కోమలత్వాన్ని చూసి, ఇన్ని చూసి కాదు. అవన్నీ అయితే ఉండొచ్చు, ఓ పక్కన పెడదాం, అవి కాదు. అవి సెకండు. నంబర్ 1 ఏంటో తెలుసా?
ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు మొత్తం ఒక్కొక్కడు ఒక్కొక్క గోత్రానికి కర్త. వీళ్ళు చావకూడదు. ఇది అసలు రహస్యం. అందుకని వాళ్ళల్లో ఒకరిని ప్రత్యేకపరిచి, ఆ ప్రత్యేకపరిచిన వానికి కొన్ని దర్శనాలు ఇచ్చి, కొన్ని కొలతలు ఇచ్చి, కొన్ని టాలెంట్స్ ఇచ్చి స్పెషల్గా రెడీ చేశాడు. ఆ ఇవ్వబడిన వాటిని తెచ్చి ఏళ్ళ ముందు ప్రదర్శించాడు. ఆ ప్రదర్శించేటట్టు అనుమతించింది కూడా ఆయనే, వాళ్ళ కోపానికి గురయ్యేటట్టు. అన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్టుంటాయి. హలో, అదే మరి దేవుడు అంటే. చప్పట్లు కొట్టాలనిపించలేదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని యాదృచ్ఛికాల్లాగానే ఉంటాయి. అన్నీ అరే ఆశువుగా జరిగిపోతున్నాయి అన్నట్టుగానే ఉంటుంది. వాసు, నువ్వు పెద్ద కంచెల్లో పోవటం కూడా అట్లాంటిదే. దేవునికి మహిమ. అంతా ఏదో యాదృచ్ఛికంగా అన్నట్టు ఉంటుంది. కాదు, ప్లాన్. అరే వాళ్ళేంది అలా చేశారు, వీళ్ళేంది ఎలా చేశారు, అది కాదు. ఆ పరిధికి బయటకు వచ్చి చూడు, అసలు మొత్తం అర్థమైంది నీకు. యోసేపు కోసం కాదు, ఆ మిగిలిన వాళ్ళ కోసం ఆ 12 గోత్రాలు నిలిచి ఉండాలి. వాళ్ళల్లో నుంచి జనాంగం రావాలి. అందుకని కరువు కాలమున వారు చావకుండునట్లు. అర్థమైందా? ఇంకా ఏమేం జరగాలి? ఇంకా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆదికాండం 15లో ఇది నెరవేరిద్దని నాకు సూచన కావాలంటే ప్రమాణం చేస్తాను అంటాడు. బలిపీఠం కట్టి ఆయన చెప్పిన వాటిని వధించి లైన్లో పెట్టి దేవుడు వచ్చి ప్రమాణం చేసిన దాకా అతను నిరీక్షించాలా. ప్రొద్దుగురుంకను ఆరంభించినప్పుడు అబ్రహాము గాఢ నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు నీవు ఎంతవరకు నిరీక్షించలేదు, మరి నీ వాగ్దానం, నీ ప్రామిస్ కావాలన్నావు, ప్రామిస్ చేయడానికి నేను వచ్చిన దాకా నువ్వు నిరీక్షించలేదు, నిద్రపట్టావు, అంటే నిర్లక్ష్యం చేశావు. ఈ ఫలితంగా నీ సంతానపు వారు, అప్పటికింకా కొడుకు పుట్ల, నీ సంతానపు వారు తమది కాని పరదేశములో నివసించి ఎంతకాలం? అది వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. వినండి, వీళ్ళు ఐగుప్తుకు పోవటం వెనక ఎన్ని కారణాలో చెబుతా. మొట్టమొదటిది, కరువు భారములో నుండి తప్పించబడటానికి వీళ్ళు ఐగుప్తుకు పోవాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు. నంబర్ 1. నంబర్ 2, అబ్రహాముకు దేవుడు చెప్పిన నిర్లక్ష్యానికి ఇచ్చిన పనిష్మెంట్. ప్రమాణం చేయమన్నావు, వాగ్దానం చేయమన్నావు, చేయడానికి వచ్చిన దాకా ఆగకుండా నిద్రపోయావు. అంత నిర్లక్ష్యమా? నువ్వు నిర్లక్ష్యం చేసిన దానికి ప్రతిగా నీకు సంతానం వస్తుంది. ఆ సంతానం తమది కాని అన్య దేశంలో 400 ఏళ్ళు శ్రమ పొందుతారు. అక్కడ వాళ్ళు 400 ఏళ్ళు జీవిస్తారు. ఓకే. 2, మూడోది ఏంటో తెలుసా? ఐగుప్తుకు తీర్పు తీర్చాలనుకున్నాడు, అది నెరవేరాలా. అది నెరవేరాలంటే వీళ్ళు అడిగి పోవాలా. 3. 4వది ఏంటో తెలుసా? ఐగుప్తు నుండి కనానుకు వచ్చేటువంటి మార్గములో కొంతమంది వ్యక్తులను ఎదుర్కోవాలి. అలాగే కనానులో కూడా 7 జాతుల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక దారి చేయాలి. మొత్తం ప్లాన్. చూసారా? మనం ఏమంటాం, ఒక దెబ్బకి 2 పిట్టలు అంటాం. మనం ఒక దెబ్బకి 2 పిట్టలు ఒట్టిదెళ్ళే. మనం ఒకదాని కొట్టడం కూడా చేత కాదు. మాట మాత్రం ఒక దెబ్బకి 2 పిట్టలని. అట్లా అన్నోడిని అడుగుతా, ఒకటన్నా కొట్టడం చేతవా నీకని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు కొడితే ఒక దెబ్బకి 1 కాదు. మనం కొడితే ఒక దెబ్బకి 2 పడతాం. దేవుడు కొడితే 100 కూడా పడవచ్చు. గట్టి
అక్కడెవరు అసలు కొట్టట్లా, నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఏం పర్లేదులే, వదిలేస్తున్నా. దేవుడు కొడితే అంతే. దేవుడు ఒక క్రియ చేస్తే దానికి బహుళ ప్రయోజనం ఉంటుంది. 4 విధములైన ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు నేను 4 చెప్పి ఇంకా వెతుక్కుంటే బోల్డన్ వస్తాయి. తెలుసా మీకు? సరిగా అవన్నీ ఇంటికి పోయినాక మీరు పరిశీలించుకోండి. ఇశ్రాయేలీయులు కనాను నుండి యోసేపు ద్వారా ఐగుప్తుకు పోవటం వెనక వనుగూరే ప్రయోజనాలేంటి, అసలు దాని వెనక ఏమేమి జరిగినాయి అనేది ఒక్కసారి చూసుకుంటే అర్థమైపోయింది. ఇట్లా బహుళ ప్రయోజనం ఉంటుంది దేవుని కార్యాలు. చూడండి, వీళ్ళు చెడిపోయిన వాళ్ళైనా బలహీనులైనా భవిష్యత్తులో వాళ్ళకి రాబోతున్న ఆపదకు ముందుగానే వ్యక్తిని అక్కడ నిలబెట్టేశాడు. చూసారా? యెరూషలేము యొక్క పట్టణపు ప్రాకారములు కూలగొట్టబడతాయని ఎరిగి వాటిని తిరిగి కట్టుటకు కావలసిన సమస్తము సమకూర్చబడినట్లుగా నెహెమ్యా వేరే రాజు దగ్గర జాయిన్ అయ్యేటట్టు చేశాడు. ఇలాగ మీరు పరిశీలించుకుంటే బోల్డ్ అనే సంగతులు మీకు దొరుకుతాయి లేఖనాల్లోంచి. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం నేను ఎందుకు ఎత్తానంటే, ఒక సంగతి మన అందరి దృష్టిలోకి రావాలనే నేను మ్యాటర్ ఎత్తా. ఏంటంటే, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో అందరూ సువార్థికులు లేరు, అందరూ సేవకులు లేరు, అందరూ ప్రవక్తలు లేరు, అందరూ అపోస్తలు లేరు, అందరూ కాపర్లు లేరు, ఉపదేశకులు లేరు. చాలామంది నమ్ముకున్నారు. కానీ పెక్కుమంది లోక సంబంధమైన పనిపాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవహారాల్లో ఉన్నారు. బహు కొద్ది మంది మాత్రమే దేవుని పని పరిచర్యలో, ఉపదేశంలోనో, ప్రవక్త పరిచర్యలోనో, అపోస్తలత్వంలోనో, బోధక పనిలోనో, కాపరిత్వ పనిలోనో, సువార్థికుని పనిలోనో నిమగ్నమై ఉన్నారు. పెక్కుమందా, కొద్దిమందా? పెద్దగా చెప్పాలి, అందరూ వినండి. లైవ్లో ఉన్నవాడు కూడా జాగ్రత్తగా వినండి. కొద్దిమంది ఉన్నారు. చాలామంది, కొంతమంది రాజకీయంలో ఉన్నారు, కొంతమంది కోర్టులో జడ్జిలుగా ఉన్నారు, కొంతమంది అదే కోర్టులో లాయర్లుగా ఉన్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్స్లో అధికారులుగా, రకరకాల స్థాయిలలో ఉన్నారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏమండి, ఎస్పి, ఇంకా పై స్థాయిలు, రకరకాల స్థాయిలలో ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మంచి మంచి వ్యాపారవేత్తలుగా వ్యాపారాల్లో ఉన్నారు, కొంతమంది మంచి మంచి జాబుల్లో ఉన్నారు, కొంతమంది గొప్ప వైద్య వృత్తిలో ఉన్నారు, కొంతమంది మంచి కళలలో ఉన్నారు. కళలలో, ఎందులో? రకరకాల కళలలో, సంగీత కళ, వాయిద్యాన్ని వాయించగలిగే కళ, పాడే కళ, వక్తలుగా మాట్లాడే కళ. కళ అంటే టాలెంట్, దేవుడిచ్చిన కృప. కొంతమంది అందులో ఉన్నారు. కొంతమంది అధికారులుగా ఉన్నారు, ఎంఆర్ఓలుగా, విఆర్ఓలుగా, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని శాఖలలో ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఎస్తేరుని యూదులతోనే ఉంచవచ్చు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను కూడా అక్కడే ఉంచవచ్చు. కానీ దేవుడు ఆమెను అక్కడి నుంచి తప్పించి వేరే ప్రదేశంలో పెట్టాడు. యోసేపుని అన్నలతోనే ఉంచవచ్చు, కానీ యోసేపుని తీసుకెళ్ళి అన్యుల మధ్యలో పెట్టాడు. నెహెమ్యాని యెరూషలేములో ఇశ్రాయేలీయులు తన పితరుల సమాధులున్న స్థలంలోనే ఉంచవచ్చు, కానీ ప్రక్కన అన్ని రాజు దగ్గర పెట్టేశాడు.
ఎందుకని వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు తక్కువ వాళ్ళ? యోసేపు నీతిమంతుడు కాదా? ఎస్తేరు గొప్ప దీనురాలు, ప్రార్థనాపరాలు, నీతిమంతురాలు కాదా? నెహెమ్యా తక్కువవాడా? గొప్ప వ్యక్తులు వీళ్ళు. కానీ వీళ్ళని అన్యుల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాడు. ప్లస్ అక్కడ ఒక మంచి స్థానాన్ని కూడా దేవుడు వీరికి ఇచ్చాడు. ఎందుకు? ఇది నా పాయింట్. ఎందుకు? ఎస్తేరుకు అర్థమైంది. ఫస్ట్ అర్థం కాలేదు, కానీ మొర్దెకై చెబితే అర్థమైంది. యోసేపుకు అర్థమైంది కాబట్టే మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ దేవుడు మన మేలు కొరకు దీనిని జరిగించను అన్నాడు. ఒరే పిచ్చన్నయ్యలు, భయపడకండి రా, ఏడవకండి, అదురుపోకండి. నేను మిమ్మల్ని ఏం చేస్తాను పిచ్చోళ్ళారా? మిమ్మల్ని అందరినీ కరువులో చావకుండా బ్రతికించడానికి దేవుడు నన్ను ముందుగా పంపాడు. మామూలు సామాన్యుడి స్థాయిలో ఉంటే, సామాన్యుడి స్థాయిలో యోసేపు ఉంటే కనాన్లో కరువు కాదు, ఐగుప్తులో కూడా కరువుతో తెచ్చేవాళ్ళు. అందుకని సామాన్యుడి స్థాయిలో నేను ఉండకుండా నన్ను ధాన్యాగారం అంతటి మీద అధిపతిగా మొదట చేశాడు. ఎందుకో తెలుసా? కరువులో కావాల్సిందేంది? పొలాలా? డబ్బులా? వెండి వజ్రాలు బంగారాలా? ఫుడ్. అందుకని పోయి ఎక్కడికి పోయాడు? నెంబర్ 1లో ఫస్ట్ స్టెప్లో ఎక్కడికి పోయాడు? ఎస్, యోసేపు అక్కడికి వెళ్ళకపోతే ఐగుప్తు కూడా అవుటే. ఐగుప్తుకే ఉండదు ఇక. ఎందుకు తెలుసా? సమృద్ధి పంట పండినప్పుడు అమ్ముకునేవాళ్ళు. 7 సంవత్సరాల కరువులో అడుక్కునేవాళ్ళు. ఎవరు చెప్పండి? మరి యోసేపు పెళ్ళి కదా. నీకు వచ్చిన కలలో 2 జరగబోతున్నాయి మహారాజా. మొదటిది ఏంటంటే, రాబోతున్న 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండబోతుంది. నీకు ఏటిలో నుండి పైకొచ్చి బలిసిన ఎడ్లు కనపడ్డాయి అన్నావు కదా. ఆ బలిసిన ఆవులు అవే. 7 ఏళ్ళు పుష్కలంగా పంట పండబోతుంది. అయితే తర్వాత ఏటిలో నుండి 7 బక్క చిక్కిన వికారముగా ఉన్న ఆవులు వచ్చి వీటిని తినేసింది అన్నారే. ఆ రాబోతున్న 7 ఏళ్ళు కరువు రోజులు కనుక ఈ రాబోతున్న 7 ఏళ్ళు పండిన పంటని అమ్ముకోకుండా భద్రపరుచుకుంటే జనమందరూ వచ్చి మీ దగ్గర అడుక్కుంటారు. స్తోత్రం. ఎప్పట్లాగా వ్యాపారాలు చేసుకొని ఎవడికి వచ్చిన దాన్ని వాడు అమ్మేసుకున్నారు అనుకో. ఈ 7 ఏళ్ళు తిని ఉన్నాయి అమ్ముకుని మొత్తం ఫ్రీ అయిపోయారు అనుకో, ఏమి లేకుండా ఖాళీ చేసుకున్నారు అనుకో. రాబోతున్న 7 కరువు సంవత్సరాల్లో అడుక్కున్న గింజ దొరకదు. స్తోత్రం. 1 సంవత్సరం 2 ఏళ్ళ, ఏకదం 7 ఏళ్ళు. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత కరువు వచ్చిద్దాం. ఆ మధ్యకాలంలో ఒక 2 ఏళ్ళు వానలు పడకపోతేనే ధరలు పోయి ఆకాశంలో కూర్చున్నాయి. 2 ఏళ్ళు వరుసగా వానలు పడలే. ఆ మధ్యకాలంలో ధరలు పోయి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అలాంటిది 7 ఏళ్ళు కరువు అంటే ఘోరమైన కరువు అన్నమాట. ఆ మాట కూడా రాస్తాడు లేఖనంలో, కరువు కఠినముగా ఉండెను అని. అదుగో ఆదికాండము 1 41:31 అంట. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు భారముగా నుండును అని చెప్పాడా? ఇది కాకుండా నేను ఇంకొకటి చూపిస్తా చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక. అది దేవునికి మహిమ. ఆ దేశమందు కరువు భారముగా ఉన్నందున నలభై 47:13 కూడా చదువు త్వరగా.
కరువు మిక్కిలి భారమైనందున ఆ. ఆ మనందటాను ఆహారము లేకపోయాను. ఆ. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. అదుగో ఎట్లనో ఇంకా యోసేపు ధాన్యాన్ని దాచిపెట్టాడు కాబట్టి మనుషులు చావకుండా బతికారు, అన్నీ క్షీణించినాయి. అర్థమైతే స్తోత్రం చెప్పండి, అర్థం కాని వాళ్ళు కూడా చెప్పండి. అందరికి అర్థమైంది, చాలా తెలివైన వాళ్ళు మీరు. మరి ఎక్కడికి వచ్చాక అదే కరువు దగ్గరికి వచ్చాక యోసేపును దేవుడు అక్కడికి ప్రవేశపెట్టడం ద్వారా అది కూడా ఏ ప్లేస్కి తీసుకెళ్ళాడు చూసారా? తన బిడ్డలకి ఏది అవసరమో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టాడు. ఎస్తేరును చూసావా? రాణిని చేశాడు. వష్టి ఉన్నట్టయితే ఒకవేళ అయితే గీతే ఎస్తేరు వష్టి దగ్గర దాచి అయ్యేదేమో. అందుకని వష్టి పోస్టును ఊస్టు చేసి, స్తోత్రం. మరి అహస్వేరోషు రాజు పిలిస్తే వష్టి రాలేదు కదా. అందరూ ఏమనుకుంటారు? ఎంత గర్వం, అంత అందం ఉంటే గర్వం ఎక్కువ అనుకుంటారు. కోర్సు ఆమెలో ఉన్న సౌందర్య గర్వాన్ని బట్టి అనుకుంటాం సహజంగా. ఆమెకున్నటువంటి ఆ వీక్నెస్ని, ఆ మైనస్ పాయింట్ని దేవుడు వాడుకొని ఆమె పోస్ట్ ఊస్ట్ అయ్యేటట్టు చేసి అక్కడికి ఎవరిని ఎక్కించాడు? ఏ ప్లేస్ ఎక్కించాడో చూడు. ఎగ్దమ్ వంట మనిషిగానో, ఏమంటే ఉతికే మనిషిగానో, తోమే మనిషిగానో కాదు, ఎగ్దమ్ ఒక పొజిషన్ అనమాట. అంటే రాజు తర్వాత స్థాయి. అక్కడ చేరిస్తేనే రాబోతున్న ఉపద్రవాన్ని ఎదుర్కోగల అనుకూల పరిస్థితులు ఆమెకు ఉంటాయి. అందుకని ఆమె ఎట్టెక్కిచ్చాడు. నెహెమ్యాని తీసుకెళ్ళి రాజు దగ్గర పెట్టాడు. ఎందుకంటే యెరూషలేము మొత్తాన్ని ప్రాకారాలు దిట్టపరచాలంటే కావలసిన సమస్తము రాజు ఇవ్వాలి. రాజే ఇచ్చాడు మొత్తం, దేవుని కృప, స్తోత్రం. ఒకడు వచ్చి తగలబెడితే ఇంకొకడు వచ్చి మొత్తం కట్టడానికి కావలసినన్ని ఏర్పాటు చేశాడు. దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు మనల్ని సేవకి పిలవటం అంటే చాలామంది అనుకునే విషయం ఏంటంటే అందరూ ప్రసంగం చేయాలా, అందరూ కాపర్లు కావాలా, అందరూ సువార్త చెప్పాలా, అందరూ ప్రవక్తలు కావాలా, అందరూ అపోస్తలులు కావాలా, ఏమండి అందరూ బోధకులు కావాలా, అందరూ సువార్థికులు కావాలా అని సహజంగా అనుకుంటారు. ఎందుకంటే సేవ అంటే సువార్త చేయటం, సేవ అంటే వాక్యం ప్రకటించటం, సేవ అంటే సంఘ కాపరిత్వం, సేవ అంటే అపోస్తలత్వం, అంటే సంఘాలు కట్టుకుంటా ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. సేవ అంటే బోధక పని చేయటం, సేవ అంటే ప్రవచించటం. ఇవే దేవుని సేవ అని సహజంగా యావత్ క్రైస్తవ సమాజం అనుకుంటుంది. బాగా వినాలి, చెవులు రిక్కించుకొని వినండి. సేవ అనే దాని యొక్క మరో రూపం చెప్తున్నాను నేను. దేవుని ప్రజలందరూ ఎదుర్కోబోయినటువంటి భయంకరమైన మరణకరమైన విపత్తును ఒక దెబ్బతో తప్పించి పడేసింది ఆమె ఇప్పుడు ఏం చేసింది? రాణి పెత్తనం చేసిందా? రాణి ప్లేసులో ఉండి సేవ చేసిందా? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు ఎస్తేరు చేసిన దాన్ని సేవ లెక్కలో వేస్తాడా, లేకపోతే రాణి పెత్తనం లెక్కలో వేస్తాడా? ఒక్కసారి మీరు చెప్పి ఇంటికి పోండి. ఈ లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏ లెక్కలు వేస్తాడు ఎస్తేరు చేసిన దాన్ని? పెద్దగా చెప్పండి. రైట్. యోసేపు చేసిన దాన్ని రైట్. నెహెమ్యా చేసిన దాన్ని అదేందండి? వాళ్ళు ఏం ప్రసంగం చేశారా? అపోస్తలులా మాట. ఒకవేళ ప్రవక్త కొలతలు ఉంటే ఉండవచ్చుగాక, కానీ వాళ్ళు జాబ్ హోల్డర్స్. ఏమండి? ఎందుకు వచ్చిన కూడా ఇంగ్లీషు, వారు ఉద్యోగస్తులు. దేవునికి మహిమ. ఏమండి? వారు
ఒక ఆమెమో రాణి ఉద్యోగం, ఒక ఆయనేమో రాజుగారి దగ్గర పరిచర్య చేసే ఉద్యోగం, ఒక ఆయనేమో రాజుగారి ఆస్థానంలో ధనాగారం అంతటి మీద ఉద్యోగం. కానీ వాళ్ళు ఆ ఉద్యోగాలలో ఉండే, ఆ ప్లేసులో ఉండే దేవుని ప్రజలకు సహకారులైనారు. ఇప్పుడు చెప్పండి, అచ్చంగా వీళ్ళే అవసరమా, వాళ్ళు కూడా అవసరమా? ఇది నెట్లోనే ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది. ఎవరికైనా ఈ పాయింట్లో ప్రశ్న ఉంటే వాళ్ళకి ఇది అందజేయండి. దేవునికి మహిమ. ఓకే, ఇప్పుడు వీళ్ళు మాత్రమే అవసరమా, వాళ్ళు కూడా అవసరమా? ఖచ్చితంగా. కుడి చేయి ఎంత అవసరమో, ఎడం చేయి ఎంత అవసరమో, అవసరం లేదు ఒకటి ఉంటే చాలంటే మిగిలిన కార్యక్రమాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు అన్నయ్య మమ్మల్ని ఎడం చేత్తో పోల్చావు కుడి చేత్తో అంటే నేను అట్లే కేటాయించను. ఎడం చేత్తో అంటే మరి అది పనికిరాంది అనుకుంటున్నాం ఏంది? కొంతమంది అసలు కుడి చేతిని వాడరు, ఎడం చేత్తోనే అన్ని రాయటం గీయటం అన్ని పనులన్నీ ఎడం చేత్తోనే చేస్తారు. మనం కుడి చేత్తో కూడా చేయనంత గురిగా ఎడం చేత్తో చేస్తారు కొంతమందికి రెండు చేతులు వాడే అలవాటు ఉంటుంది. కుడి చేత్తో రాస్తారు, ఎడం చేత్తో కూడా రాస్తారు చక్కగా. కాబట్టి రెండు, నువ్వు కుడి ఎడమ నేను అనను. యూదులు ఎంత అవసరమో యూదుల భద్రత కొరకు ఎస్తేరు కూడా అంతే అవసరం. కానీ చూపర్లకు అమ్మాయి ఎవరు? చూపర్లకు ఆమె ఎవరు అండి? చూసేవాళ్ళకి ఆమె సేవకురాలండి, ఓ రాణి. చూపర్లకు నెహెమ్యా ఎవరు? ఆయనే సేవకుడు సార్. ఆయన సేవ, ఆయన ఏం చేశాడు ఏంది ఆయన సేవ? మనం సమర్పణ సేవకులం. మంది ఫుల్ గాస్పల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం గాస్పల్? మంది ఫుల్ గాస్పల్. వాళ్ళే జాబ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళదేం సేవ? యోసేపేం సేవకుడు అండి. ఆయన ధాన్యాగారం అంతటి మీద ఐగుప్తు రాజైన ఫరో దగ్గర ఒక మెయిన్ హోదాలో ఉన్నాడు, మెయిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేదా అంతకంటే ఎక్కువ హోదాలో ఉన్నాడు. మొత్తానికైతే ఆయన కూడా జాబ్ హోల్డరే కదా, ఆయనే సేవకుడు. అవునా? ఈ ముగ్గురు దేవుని ప్రజల భద్రత కొరకు వాడబడిన పాత్రలే. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉన్నారా? హలో చెప్పాలి. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు లేకపోతే రక్షకుడు ఉన్నాడా? రక్షకుడు రావడానికి అవకాశం ఏర్పడేదా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎంత అవసరమో, ఎవరో ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులు ఎంత అవసరమో, ఈ సేవకు సహకరించడానికి ఆయా ప్రదేశాలలో, ఆయా స్థలాలలో ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, అధికారులుగా, నాయకులుగా, పనివారుగా కొంతమందిని కొన్ని ప్రదేశాలు అలా ఉంచేశాడు దేవుడు. చాలా ప్రశ్న, దేవా నన్ను అందరిని అలాగే ఎందుకు చేశావు, నన్ను ఇలా ఎందుకు చేశావు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. చెవులుంటే ఆత్మస్వరాన్ని గుర్తుపట్టు, సంతోషించి దేవుని మహింపరచు. థ్యాంక్స్ లార్డ్ నాతో మాట్లాడావని. దేవునికి మహిమ కలుగును గాక. ఎటు తేల్చుకోలేక మళ్ళా గుల్లాలు పడుతుంటారు. దేవా నా తోటి వాళ్ళు సేవ చేస్తున్నారు ప్రభువా, నేనేంది ప్రభువా, ఈ పని ఏంది ప్రభువా, ఈ వ్యాపారం ఏంది ప్రభువా, ఈ ఉద్యోగం ఏంది ప్రభువా, నాకు ఈ దరిద్రం ఏంది ప్రభువా. వాళ్ళు పరిశుద్ధులందరూ చక్కగా కలిసి పాడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, సేవ చేస్తున్నారు. నేను ఈ అన్యులతో, వీళ్ళ మాటలు నచ్చట్లా, వీళ్ళ వేషాలు నచ్చట్లా, వీళ్ళ ప్రవర్తన నచ్చట్లా, చిరాకు పుడుతుంది. అన్నింది ప్రభువా వీళ్ళ మధ్యలో పెట్టావు.
నాకు ఇబ్బందిగా ఉందయ్యా, నన్ను పంపించు ప్రభువా, నేను కూడా సేవ చేస్తుంటే. అందరూ సేవ చేస్తే అందరూ, ఎస్తేరు కూడా యూదులతోనే ఉంటే మరి యూదులకు భద్రత ఎక్కడ? యోసేపు కూడా కనాన్లోనే ఉంటే కనాను ఖాళీ, ఐగుప్తు కూడా ఖాళీ. స్తోత్రం, హల్లెలూయా. సరే, యోసేపుని చేర్చాడు. చూడు ఎట్లా స్కెచ్ ఎట్ట గీశాడు చూడు. అసలు ఏ రూట్లో గుండా యోసేపుని తీసుకెళితే ఆ ప్లేస్కి వెళ్తాడో ప్లాన్. మనం అనుకుంటాం ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ అని. ఆ రూట్లో రాకపోతే ఇతను అక్కడికి పోడు. ఏమండి, ఎవరు తీసుకొచ్చి? మళ్ళీ మొత్తం మనం చూస్తే యాదృచ్ఛికంగానే ఉంటుంది. తలవని తలంపుగా ఊహించని రీతిలో, అరే న్యాచురల్ మామూలు విషయమే ఇది, యాదృచ్ఛికం అన్నట్టు ఉంటుంది. నో, మొత్తం ప్లాన్. ఎప్పుడు ఈ వ్యవహారం అంతా ఎప్పుడు తెలుసు? భూమి పునాదులు వేయకముందే. ఈ పాట మొత్తం నేర్చుకుందామని ఎన్నోసార్లు అనుకున్నా, ఖాళీ దొరకట్లా. తప్పులో ఒప్పులో దొరికినప్పుడల్లా పాడుతుంటా. నక్షత్రములు చేయకముందే, పితయబ్రామును పిలువకముందే, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, నక్షత్రములు చేయకముందే, పితయబ్రామును పిలువకముందే, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. దేవునికి మహిమ. చప్పట్లు కొడితే పేలిపోవాలండి, సచ్చు దెబ్బలు కొడతారు ఏందండి? దేవునికి మహిమ. పెళ్ళి అనొద్దు. ఎప్పుడో తెలుసు ఏమేం జరిగిద్దో, ఏ రోజు ఏం జరిగిద్దో. ఈ రోజు వరకు విను విను విను, ఈ రోజు వరకు నీ జీవితంలో తలపడిన, నీకు తారసపడిన ప్రతి సన్నివేశం, ప్రతి ఘట్టం యాదృచ్ఛికం కాదు. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితి కూడా అనుకోకుండా జరిగింది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్లో అక్షరాల నీ ప్రయాణాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ. ఏ దశలో, ఏ ప్లేస్లో, ఏ స్థాయిలో, ఏ క్షణంలో, ఏ దినములో, ఏ గడియలో, ఎక్కడ నిన్ను ఎలాగ నడిపించాలో అలాగ లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏం డౌట్ పెట్టుకోవద్దు. థ్యాంక్స్ లార్డ్ అనుకో, అంతేను. మరి యోసేపు జీవితం ఏంది నాయన, అసలు ఈ దెబ్బలేంది ప్రభా, సొంతోళ్ళు ఏంది నాయన నన్ను ఇట్లా చేయటం, అదేంది నాయన, ఇదేంది నాయన, ఏంలే, అంత ప్లాన్ చెయ్యి, నీ చిత్తమే. మొత్తానికి ఏదో వేసావు స్కెచ్, ఆ స్కెచ్ నెరవేర్చు, నీకే స్తోత్రం. అక్కడికి చేరిన తర్వాత, ఈ కరువు విషయం బయటపడ్డ తర్వాత మ్యాటర్ అర్థమైంది యోసేపుకి. మ్యాటర్ అర్థమైంది. కరువు రాబోతుంది. ఈ కరువు కాలంలో నేనును నా వారును బ్రతుకున్నట్లు దేవుడే ఈ విషయంలో జోక్యం చేసుకున్నాడు. 14 ఏళ్ల తర్వాత, 14 ఎట్లండి, యోసేపు అక్కడికి పోయి ఎన్నేళ్ళు ఉన్నాడో, 17 ఏళ్ళప్పుడు పోయాడు. 30 ఏళ్ళ వాడైనప్పుడు మిగిలిన మ్యాటర్ జరిగింది. అప్పుడు ఎన్నేళ్ళయా కరువు?
రాకముందు 7 ఏళ్ళు, యోసేపు అక్కడికి చేరిన తర్వాత కదా కరువు, సమృద్ధి పంట 7 ఏళ్ళు, 7 ఏళ్ల పంట అయిన తర్వాత కదా కరువు. రైట్. ఈ ఒక 7 ఏళ్ళు, 14 కాదు 7 ఏళ్ళు ఇవి. 17 ఏళ్ళప్పుడు పోయాడు కదా, 30 సంవత్సరాల ప్రాయంలో కదా ఫరో దగ్గరికి వచ్చి నిలిచింది. అప్పటికి అయ్యన్ని ఏళ్ళు 12, 12 7 ఎన్ని, 12 7 19, ఓ సంవత్సరం అటు ఇటు 20 వేసుకో, 20 వేసుకో. అంటే 20 ఏళ్ల తర్వాత చూడు, అసలు దేవుడు పట్టించుకుంటున్నాడా నా గురించి? అసలు నా భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా? అసలు నేను ఇంతవరకు నా పరిస్థితులు ఏం మార్పు రాలేదు, నా గతి అది, నా గతి ఇది, అసలు ఏంది అసలు దేవుడు ఏంది ఏంది ఏందే? ఆహా, ఏం పట్టించుకోవట్లా. ఏమండి, సహోదరుడిగా ఒక మాట అంటాను, పిచ్చి మొహం అని. ప్రేమగా తీసుకోండి, పిచ్చి మొహమా. 20 ఏళ్ల తర్వాత రాబోతున్న సమస్యకు 20 ఏళ్ల ముందే పని ప్రారంభించాడు ఆయన. అసలు 20 ఏళ్ల ముందే కాదు, 20కి 17 కలుపు, 20కి 17 కలిపితే ఎంత అయింది? 37 అయిందా? 30లో ఒక 7 తీసేయి. ఏమండి, 20కి 17 కలిపితే 37. 37లో 7 తీసేయి, 30 ఏళ్ల ముందే. అంటే యోసేపు 7 ఏళ్ల బిడ్డ దగ్గర నుంచి కదా ఇక స్వప్నాలు, రకరకాల అనుభవాలు. అంటే ఎప్పటి నుంచి యోసేపును రెడీ చేసుకుంటూ వస్తున్నాడు? 7 ఏళ్ల ప్రాయం దగ్గర నుంచి తండ్రి ప్రేమ పొందుతున్నాడు, అన్నలకి అసూయ కలుగుతుంది, ఆ అన్నల మీద కంప్లైంట్లు చేస్తున్నాడు, రివర్స్ అవుతుంది. ఈ కథ అంతా నడుస్తూ 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 10 ఏళ్ళు నడిచి 17వ సంవత్సరం ప్రాయం ఆయనకు వచ్చేటప్పటికి ఎగ్దాం అమ్మేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు టార్చర్ చేస్తే వాళ్ళని అమ్మేసుకున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలే అంటే ఎప్పుడు వేసాడో చూడు స్కెచ్. అంటే యోసేపు పసిప్రాయం నుంచే అన్నలకు ఆపోజిట్లో దిప్పుతూ వచ్చాడు. ఎందుకంటే కరువు టైంలో వీళ్ళని సేవ్ చేయడానికి. ఇట్లా తవ్వుకుంటా పోతే బుర్ర వేడెక్కిద్దన్నమాట. ఏమైనా అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఈ పొంద అంటారా? దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే నేను చేయగలిగేదేమీ లేదు. దాదాపు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ. అది ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, లైవ్లో ప్రస్తుతం ఉన్నవారికి, తర్వాత రాబోతున్న వారికి, ప్రస్తుతం తర్వాత కూడా ఒకవేళ అందుకోలేకపోతే రేపు చూసేవారికి కూడా 50 మందికి తెలియజేయటం ఏమనగా, సేవ చేసేవారిని సేవకి, సేవకు సహకరించే వారిని సహకారానికి, ఎవరిని దేనికి దేవుడు ఏర్పరిచాడో ఆ ఏర్పాటును గుర్తుపట్టి సేవ చేసేవారు ఒక విధమైన పరిచర్య చేస్తుంటే, మీరున్న స్థానములో నుండి మీరు కూడా ఈ సేవకు మరొక విధంగా సహకారులుగా ఉండవచ్చు. అంటే అలా చేయొచ్చు అని చెప్పడం కాదు, దేవుని ప్రణాళికలో అది ఒక భాగం అని నువ్వు గుర్తుపట్టాలి. అవునండి, అసలు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని, కష్టపడి కాదు ఇష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం వెలగబెడదాం అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేదో అనుకున్నా, ఏదేదో ఊహించుకున్నా. ఇట్లాంటి స్కెచ్లు ముందే చూసి, నీకు ఇంతవరకు జాలేరా, ఇంక దాటావంటే నువ్వు ఇక ఉద్యోగం సద్యోగం అని పోతావు, నీతో బోల్డ్ అంత పని ఉందని ఆ పనులన్నిటికీ ఆపడేసి ఈ పనికి తెచ్చాడు ఆయన. నీ మీద ఆ ఏర్పాటు ఉంటే నువ్వు ఎన్ని వంకలు తిరిగినా సరే పట్టుకొచ్చి కూర్చోబెడతాడు నాలాగే. లేదా నీ మీద వేరు ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుడు. గుర్తుపట్టాలి నువ్వు దాన్ని. నీ పట్ల వేరు ఉద్దేశం ఉంటే, వేరు ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక నెరవేర్చినట్లు నిన్ను అట్లా నడిపిస్తాడు దేవుడు. దాన్ని గుర్తుపట్టి తెలివిగా మసలుకో.
నువ్వు ఈ ప్రసంగ పీఠిక మీద నిలబడి ప్రసంగం దంచడమే కాదు, ఒకవేళ ప్రసంగం చేసేవానికి మరొక విధంగా తోడ్పాటును అందించడానికి దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టాడేమో. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ప్రసంగం చేసేవాడి కాదు, ప్రసంగం వినేవారికి, విశ్వాసులు, సేవకులు, పరిచారకులు మొత్తం ఆయన బిడ్డలు. నువ్వు ఆయన బిడ్డవే. వినాలి. నేను మనసారా 2 కోరుకుంటున్నా. ఒకటి, యావత్ క్రైస్తవ సంఘం అంతట్లో నుండి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఒక్కటే కాదు, సార్వత్రిక సంఘం, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ లేదు, సత్య సంబంధమైనటువంటి సంఘములన్నీ, దుర్బోధ చేసేవాళ్ళు, సత్యమునకు భిన్నమైన బోధలు చేసి క్రీస్తును విసర్జించే బోధలు చేసే పనికిమాలిన గురించి చెప్పట్లా నేను. క్రీస్తుని ఎరిగి ఉండి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి దాదాపు చాలా వరకు సిద్ధాంతాల విషయంలో బ్యాలెన్స్గా ఉండి కొద్ది గొప్ప విషయాల్లో ఏదైనా అన్బ్యాలెన్స్డ్గా ఉంటే దేవుడు సరి చేసుకుంటాడు. అందుకనుక సత్య సంబంధమైన ప్రతి సంఘములోనూ విశ్వాసులు 2 విధముల తయారు కావాలని నేను కోరుకుంటున్నా. మొదటిది, నా వలె దేవుని పని చేయున్నట్లు కొందరు తయారు కావాలి. మరికొందరు ఏం కావాలో తెలుసా? ఇష్టపడి చదివి, ఇష్టపడితే కష్టపడి చదువుతాం, ఇష్టపడకపోతే కష్టపడం. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడిద్ది కాబట్టి తన్నులు తిని మరి పెళ్లి చేసుకుంటుంది. స్తోత్రం. అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి కుటుంబం చేత నానా బాధలు పడి చేసుకుంటాడు. ఇష్టపడకపోతే కష్టపడటానికి మనసు వచ్చిద్దా? ఇష్టపడితేనే కష్టపడతాం. కాబట్టి అందరి గురించి నేను కోరుతున్న 2 కోరికలు. ఒకటి, కొందరేమో నా వలె దేవుని పని చేయటానికి ప్రకటించేవారుగా, ప్రార్థించేవారుగా, సువార్థికులుగా, కాపర్లుగా, బోధకులుగా, నాయకులుగా, అపోస్తలులుగా, ప్రవక్తలుగా, ప్రవక్త్రులుగా కొందరు తయారు కావాలి. నంబర్ 1. నంబర్ 2, కొంతమంది ఇష్టపడి కష్టపడి చదివి ఉన్నతమైన ప్లేసెస్లోకి ఎంటర్ అవ్వాలి. మనాళ్ళు ముఖ్యమైన ప్లేసెస్లోకి వెళ్ళిపోవాలి. అన్ని శాఖల్లోకి వెళ్ళి ఉండాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు చదవాలి నువ్వు కష్టపడి అంటే, దైవ సేవ చేయడానికి చదవాలి నువ్వు. అట్లా సేవ? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఎట్లా సేవ చేస్తాను? చేయగలవు. నిరపరాధుల మీద, దేవుని పిల్లల మీద అన్యాయంగా అభాండాలు మోపిన వారిని నీవు చూచినట్లయితే ఆ ప్లేస్లో నువ్వు ఉంటే కాపాడగలవు. ఆ సమయం కోసమే నీకు ఆ ప్లేస్ ఇచ్చాడేమో చూసుకో. ఇది మూలవాక్యంలోని మాట. ఒక వైద్య వృత్తిలో నువ్వు మంచి డాక్టర్ కావాలి. నువ్వు ఎట్లా చదువుతావో నాకు తెలియదు. నిద్ర మానుకొని చదువుతావు, నిద్రపోయి చదువుతావు, ఎట్లా ప్రయాసపడి చదువుతావు నాకు తెలియదు. నువ్వు ఒక వైద్య వృత్తిలోకి ఎంటర్ అవ్వాలి. నువ్వు ఒక డాక్టర్వి కావాలి. దేవుని పిల్లలు అన్యాయముగా చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు పోగొట్టుకొని మోసపోతున్నారు. కొంతమంది వైద్యులు మంచి వాళ్ళు ఉన్నారు, యథార్థంగా చేసేవాళ్ళు. కొంతమంది ఫ్రాడ్, భయంకరమైన మోసగాళ్ళు ఉన్నారు. అసలు రోగం ఏమి ఉండదు, ఇంత దాన్ని గోరంత దాన్ని కొండంత చూపించి ఆస్తులు అమ్ముకునేటట్టుగా చేసేవాళ్ళు. అచ్చంగా వాళ్ళ దగ్గరే పెట్టేశారు అన్నీ. అన్నీ ఏంటంటే తెలుసా? బంగారం తాకట్టు పెట్టుకునేది అక్కడే, చెక్కులు మార్పిడి అక్కడే, అన్నీ ఉంటాయి. అంటే పేషెంట్స్కి ప్రాబ్లం లేకుండా అన్నీ అందుబాటులో పెట్టారు సౌకర్యార్థం. నాకు ఒకదానికి బాగా చేశారు అనిపించింది, ఒకదానికేమో మెంటల్గా ఇట్లా ప్రిపేర్ అవ్వంటారని చెబుతున్నారేమో అనిపించింది. ఏంటి ఉన్నాయి? తాకట్టు ఎట్టేసుకోవటానికి, లేదా అమ్మేసుకోవటానికి, లేదా అదే ఒక దేవుని బిడ్డ, ఒక యథార్థమైన బిడ్డ, దేవుని మనసు కలిగిన బిడ్డ, వైద్యుడైతే, వైద్యురాలైతే చక్కగా కాన్పయ్యే బిడ్డకి కాన్పే చేస్తారు, ఆపరేషన్ చేయరు. నొప్పులు వచ్చే ఇంజెక్షన్ చేస్తారు, నొప్పులు ఆగే ఇంజెక్షన్ చేయరు. ఈరోజు చూడండి సమాజంలో
తప్పుతో రాజీ పడిపోయింది సమాజం, ఒక అబద్ధంతో రాజీ పడిపోయింది. 100 కాన్పులు జరిగితే 90 కాన్పులు ఆపరేషన్స్, 10 కాన్పులు సహజ కాన్పులు, అది కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తే. ఏమండి, బిడ్డ అడ్డం తిరిగితే, బిడ్డ తేడాగా ఉంటే ఇంతమందికి ఉంటుందా? మనుషులు అలవాటు పడిపోయారు. నొప్పులు గిప్పులు అన్నీ బాధ ఎందుకు సార్, తీసుకెళ్ళి వేసి పడేసేయండి. కొంతమంది అయితే డేటు, టైము, ముహూర్తం అన్నీ పెట్టుకుని ఆ టైంలో ఆపరేషన్ చేసి బిడ్డని ఇవ్వండి సార్ అంటారు. ఎందుకు? ఆ నక్షత్రంలో, ఆ రాశిలో, ఆ ముహూర్తంలో అబ్బాయి పుడితే మహజ్జాతకుడు అవుతాడు కాబట్టి ఆ టైంలో ఆపరేషన్ చేయించి వాడిని తీసుకుంటున్నారు. ఇది వాళ్ళ విశ్వాసం చొప్పున మహర్జాతకుడు అవుతాడు. నేను చెప్పట్లా. మహర్జాతకుడు అవుతాడో సంగతో ఏమో తెలియదు, కానీ వాళ్ళ అమ్మ మాత్రం పేషెంట్ అయింది 1 నెల రోజుల పాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. మరి ఇందాక చెప్పలేదు అట్ట. సర్జరీలో తేడా వచ్చిందా? మహర్జాతకుడు కాదు, జాతకం చూడటానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితులు వస్తాయి. కానీ ఒక దేవుని బిడ్డ వైద్య వృత్తిలో టాప్లో ఉంటే, అఫ్కోర్స్ కొంతమంది ఇప్పటికే ఉన్నారు, చేస్తున్నారు కూడా సేవ. చాలామంది దీనిలోకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా చేరాలి. ఇప్పటికే నిన్ను అక్కడ చేర్చుంటే, ఒక వైద్యుడిగానో, కలెక్టర్గానో, డాక్టర్గానో, ఒక అధ్యాపకునిగానో, ఒక టీచర్గానో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిగానో, ఎక్కడెక్కడ ఒక రాజకీయ నాయకుడుగానో, ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎంపీ గానో, ఒక ఎంఆర్ఓ గానో, ఎక్కడెక్కడ నిన్ను దేవుడు ప్లేసుల్లో ఉంచాడో ఆ ప్లేసుల్లో ఉండి దేవుని పిల్లలకు నువ్వు ఏ విధముగా సేవ చేయగలవో వెతుక్కొని ఆ అవకాశాల కొరకు ఎదురు చూసి దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు లోకస్తుల్లాగా నిర్లక్ష్యం చేయకుండా, ఎస్తేరు చురుగ్గా ఫస్ట్ ఏమో మబ్బుగా వ్యవహరించింది, ఇప్పుడు కష్టం అవుతుంది, సాధ్యం కాదని, తర్వాత మొర్దెకాయ లెంపకాయ వేసినట్టు ఒక డైలాగ్ కొట్టాడు. నువ్వు చేయకపోతే ఇంక దిక్కులేదనుకున్నాయింది, కానీ నిన్ను దేవుడు ఆ ప్లేస్కి తీసుకొచ్చింది ఈ కారణం చేత నేనేమో కొంచెం తెలుసుకోమ్మా. ఏ కారణం చేత? దేవుని ప్రజలకు సహాయపడినట్లు. చెప్తున్నా, నిన్ను ఏ ఉన్నత స్థానంలో దేవుడు ఉంచాడో. ఎందుకు ఉంచాడో తెలుసా? బాగా కష్టపడి చదివావు, మంచిగా పెద్ద పొజిషన్లో ఉండి, మంచిగా పెద్ద మొత్తంలో పైసలు గడించి భార్య పిల్లలతో ఎంజాయ్ అని కాదు. నీకు ఆ విధంగా ప్లేస్ ఇచ్చి అక్కడుండి దేవుని పరిశుద్ధులకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. వెతుక్కో, నీకు ప్లేస్ దొరుకుతుంది. వెతుక్కో, నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. వెతుకు. ఇప్పటికే చాలా మంది నీ దగ్గర నీకు కనబడే ఉంటారు, దేవుని పిల్లలు, బాధితులు. నువ్వు చేయాలి వాళ్ళకి. నేను చెప్తున్నా 2 చేయాలని చెప్తున్నా. 1, నా వల్లే పరిచర్య చేయాలి. 2, పరిచర్య చేసే సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి, దేవుని పిల్లలందరికీ తోడ్పడేటువంటి ప్లేసెస్. కొంతమందిని ఆర్థికంగా ఐశ్వర్యవంతుల్ని చేశాడు. ఆర్థికంగా ఐశ్వర్యవంతుల్ని చేశాడు దేవుడు. సమృద్ధినిచ్చాడు, కోట్ల రూపాయల ధనం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తరతరాలకు దాచిపెట్టుకొని తిని బాగా అనుభవించమని కాదు. ఎందుకు నీకంత విస్తారమైన సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నాడో తెలుసా? దేవుని పనికి, పరిశుద్ధుల అక్కరకు నీవు దాన్ని వెచ్చించున్నట్లు దేవుడు నీకు ద్వారాలు తెరిచాడు. నువ్వు తిన్నంత నువ్వు అనుభవించునాయన దేవుడు ఇచ్చాడు, అనుభవించినంత. కానీ నీ మైండ్ ఏముండాలి తెలుసా? నేను తినటం, నేను అనుభవించడం సంగతి తర్వాత నా దేవుని పని జరగాలి, నా దేవుని చిత్తం జరగాలి, నా దేవుని సంకల్పం నెరవేర్చాలి. దానికోసం ఈ ధనము ఖర్చు కావాలి.
నిన్ను ఒక సంపన్నుడిగా సమృద్ధి గలవానిగా దేవుడు నియమిస్తే నీ బాధ్యత దానిని దేవుని కొరకు వెచ్చించున్నట్లు నీవు చేతులు చాపాలి. లేకపోతే ఈ సమయము కోసమే, ఈ కార్యము కోసమే, ఈ కారణం కోసమే దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని చెయ్యకుండా చెయ్యి కొరచ చేస్తే, వెనక్కి తీస్తే దిక్కు లేదనుకున్నావా? నియమించబడిన వారు తోడ్పాటు అందించకపోతే మరొక వైపు నుంచి దేవుడు సహాయం చేయగల సమర్థుడు. కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని లాస్ అవుతావు, దానివల్ల నువ్వు భవిష్యత్తులో నష్టపోతావు. తస్మాత్ జాగ్రత్త అనే వార్నింగ్ ఉంది అక్కడ. బీదలైన వారు, ఏమీ లేని వారు, కొద్దిగా కలిగి ఉన్నవారు తోడ్పాటు తీసుకొచ్చి తమ శక్తికి మించి తోడ్పాటు అందిస్తుంటే, సర్వసమృద్ధి గలదానవై గలవాడవై ఉండి ఎంతైనా చేయగలిగినటువంటి శక్తి గలవాడవై గలదానివై ఉండి దేవుని పని విషయంలో వెనకడుగు వేస్తున్నావు చూడు. ఈ సమయం కోసమే దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు వెనక్కి అడుగులేస్తే ఇంకా రాదా? చేసుకోలేడా దేవుడు తన బిడ్డలకు, తన దాసులకు సహాయం? మరో ప్రక్క నుంచి తప్పకుండా చేస్తా. కానీ నీకు ఇచ్చిన అవకాశం లాస్ అయితే అది నీకు నష్టం అవుతుంది. ఆ నష్టం ఇక్కడ కాదు, నిత్యత్వం అంతా నష్టమే. అది రేపు అక్కడ కూడా ఉండదు గిఫ్ట్. నీకు సమృద్ధిని ఇచ్చాను, నీ స్వార్థానికి అనుభవించడానికి భద్రం చేసుకున్నావు. నీ భోగాలకి, నీ విలాసాలకి, నీ సమస్తానికి ఎంతైనా ఖర్చు పెడతావు, లక్షలు పెడతావు, వేలు పెడతావు, కోట్లు పెడతావు. కానీ నా పని జరుగుతుంటే నీకు ఇంత విస్తారంగా అవకాశం ఇస్తే ఏమాత్రం చేసావు నువ్వు? మాత్రం చేసా బ్రో, ఇంకా ఎక్కువ ఎందుకు చేయలేకపోయినావు? ఉంది కదా, నేను ఇచ్చా కదా అంటే, ప్రభు ఉన్నాయని ఇచ్చేసుకుంటే మరి నాగతో ఏమీ లేనప్పుడు ఇచ్చాగా నీకు. ఏమీ లేనప్పుడు ఇచ్చిన వాడిని, ఇచ్చినవి నీకు ఇచ్చినవి నువ్వు నా నామం నిమిత్తం వెచ్చిస్తే అంతకంత రెట్టింపు ఇవ్వలేనా? ఎందుకు నమ్మలేకపోయావు? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆలోచించండి. ఎంతమంది ఇది పరిగణలో తీసుకుంటారు? వారందరూ ధన్యజీవులు. ఎందుకు నిన్ను ఒక మంత్రి హోదాలో ఉంచినందుకు దేవుని పిల్లలకు నువ్వు తోడ్పడాలి. ఒక అధికారి హోదాలో ఉంచినందుకు దేవుని పిల్లల కోసమే. ఒక వైద్యునిగా ఉంచినందుకు దేవుని పిల్లల కోసమే. ఒక కలెక్టర్గా ఉంచినందుకు దేవుని పిల్లల కోసమే. ఏ సెక్షన్లో నువ్వు ఉన్నా, నువ్వు ఒక జడ్జిగా ఉన్నావంటే దేవుని పిల్లల కోసమే. ఒక లాయర్గా ఉన్నావంటే దేవుని పిల్లల కోసమే. ఒక నర్సుగా ఉన్నావంటే దేవుని పిల్లల కోసమే. అంటే ఇంకా అన్యులకు లేదా అంటే, ఫస్ట్ దేవుని పిల్లలు, తర్వాత అన్యజనులు కూడా. అన్యజనులు బోల్డ్ అంత హెల్ప్ చేస్తున్నారు. లోకం తన వారిని ప్రేమిస్తుంది, సపోర్ట్ చేసుకుంటుంది. లోకం ఇప్పుడు పరలోకమే పట్టించుకోవట్లా. చెప్పండి గట్టిగా, స్తోత్రం వినాలనిపిస్తుంది. అర్థమైందా? ఏం పట్టించుకోవట్లా? పరలోకమే పట్టించుకోవట్లా. అంటే ఎవరు? పరలోక సంబంధులు, పరిశుద్ధులు పెద్ద పెద్ద ప్లేసెస్లో ఉన్నారు. కానీ క్రైస్తవుడు ఒకడు బాధితుడై ఉంటే వాడిని ఆదుకోవాల్సింది పోగొట్టి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. లెక్క అడగడు, ఎందుకురా నేను ఆ ప్లేస్లో ఉంచిందని. ప్రభువా, అట్లాంటి వాటిలో మనం ఎంటర్ అయితే జాబ్ పోయిద్ది ప్రభువా, దాని తాత ఇంకొక మెట్టు ఎక్కిస్తాను, నీకెందుకు ఆ జాబ్? దానికంటే ఇంకా గొప్ప జాబ్, అదే దానిలో ఇంకా నీకు ఉన్నతంగా ఎక్కిస్తాను. నన్ను నమ్మలేకపోయినావా? నా బిడ్డ కొరకు సాహసం చేయలేకపోయినావా? న్యాయంగా పోరాడలేకపోయినావా? యథార్థంగా సాక్ష్యం ఇవ్వలేకపోయినావా? యాక్షన్ తీసుకోలేకపోయినావా? అప్పుడు ఎస్తేర్ ఏం చేసింది బాబు? తెగించింది. చెప్పండి, దేవుని పిల్లలకు సహాయం చేయటానికి డబ్బులకు తెగించిందా? చెప్పండి అమ్మా. అప్పుడు ఉద్యోగం ఓడగొట్టుకోవటానికి తెగించిందా? పెద్దగా చెప్పండి. ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి తెగించిందా? ఆస్తులు అమ్మేయటానికి తెగించిందా? ప్రాణాలు పోగొట్టుకోవటానికి, ప్రాణాలు పెట్టడానికి తెగించింది.
ప్రాణమే పెట్టేయటానికి సాహసం చేసింది. నేను నశించేదను. నేను వెళ్ళి నిలబడతా రాజు సముఖంలో, వాడు నన్ను ఉంచని చంపేని తర్వాత సంగతి. నా ప్రజలు చేస్తే ఇక నేనెందుకు? నా ప్రజలకు అన్యాయం జరిగితే కాపాడుకోలేనప్పుడు నేను ఉండి ఎందుకు? ఖచ్చితంగా నేను ఎదిరిస్తాను, దీన్ని నిలదీస్తాను, ఆ పరిస్థితి నుంచి నా ప్రజను కాపాడతాను. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న ప్రేమలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన, అన్నావలె మన దోర్కావలె ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, అన్నావలె మన ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. చెల్లెమ్మే కాదు తమ్ముళ్ళు కూడా, అక్కలే కాదు అన్నలు కూడా, అమ్మలే కాదు అయ్యలు కూడా, నువ్వు ఉన్న ప్లేస్లో నుంచే నువ్వు సేవ చేయొచ్చు. నువ్వున్న ప్రదేశంలో నుండే పరిశుద్ధులకు ఉపచారం చేయొచ్చు. నువ్వున్న స్థానములో నుండే నువ్వు ఇతరులకు, దేవుని ప్రజలకు ముఖ్యంగా మేలు చేయొచ్చు. అది ఏ విధంగానో దేవుడే నీకు త్రోవ చూపిస్తాడు. ఇవి వెతుక్కో. నువ్వే లాయరు అనుకో. లోకస్తులు చూడండి లాయర్లు, అన్యులు చూడండి వాళ్ళని ఎలా సేవ్ చేసుకుంటున్నారో. నేరగాళ్ళని తప్పించుకునే పరిస్థితుల్లో కొంతమందిని చూశాను నేను. కానీ అభాగ్యులు, అన్యాయం అయిపోతున్న వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మన వాళ్ళలో, లాయర్లు. క్రైస్తవుడు అయి ఉండి సాటి క్రైస్తవుడికి దుర్మార్గం జరుగుతుంటే వాడు వాస్తవంగా బాధితుడు పాపం, అయినా సరే వాడిని పట్టించుకునే స్థితిలో కొంతమందిని చూశాను నేను, లాయర్లని. కొంతమంది పాపం కష్టపడి సపోర్ట్ చేసిన వాళ్ళని చూశా. దేవునికి స్తోత్రం. అరే దేవుని బిడ్డ, ఇంత అన్యాయం జరిగిందా, అయ్యో తప్పకుండా నేను స్టెప్ తీసుకుంటాను అని యథార్థంగా కష్టపడి న్యాయం చేసిన వాళ్ళని కూడా ఒకరిద్దరిని చూశా. నా సోదరులారా, ఎవరెవరిని ఏ స్థితిలో ఉంచారు, ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచారు, ఎవరెవరిని ఏ ప్లేస్లో ఉంచారు? నిన్ను వేరే రాష్ట్రంలో ఉంచాడా? ఆ రాష్ట్రంలో ఉండి ఆ ప్రజల కొరకు మొర్ర పెట్టాల్సిన అవసరం ఉందేమో. అక్కడ వాళ్ళకి సేవ చేసి దేవుని ప్రేమ చూపించి నువ్వు ఉన్న ప్లేస్ నుంచే వారికి మేలు చేసి ఆత్మను రక్షించాల్సి ఉందేమో. వేరే దేశంలో నిన్ను పెట్టాడా? ఆ దేశం కొరకు కన్నీరు విడవాల్సి ఉందేమో. ఆ దేశం కోసం అంగలార్చాల్సి ఉందేమో. నీ ప్రార్థన అవసరమై ఉందేమో. అక్కడ నీ పరిచర్య ఉపచారం అవసరమై ఉందేమో. భోగాలు అనుభవించడానికే అనుభవించి దేవుడిస్తే స్తోత్రం, కానీ అక్కడతో ఆగిపోవద్దు. ఎందుకోసం నన్ను ఇక్కడికి పంపావు తండ్రి, అది బయలుపరచవయ్యా అని అడగనని అడుగు. బట్టి చెప్పండి, సేవకు ఒకవేళ నిన్ను పిలిస్తే ప్రభు మహిమ కోసమే. ఒకవేళ జాబులోకి నిన్ను తీసుకెళితే అది ఎవరి మహిమ కోసం? రైట్. సేవలోకి నిన్ను పిలిస్తే అది పరిశుద్ధులకు మేలు కోసమే. ఒకవేళ జాబులోకి నిన్ను తీసుకెళితే అందులో ఉండి నువ్వు పరిశుద్ధులకు మేలు చేయడానికే.
ఎవ్వరికి వాళ్ళు అనుకోండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు, ఈ గడియ కోసమే నువ్వు అక్కడికి ఎక్కావేమో, ఈ గడియ కోసమే దేవుడు నిన్ను అందలం మీద కూర్చోబెట్టాడేమో. ఎవ్వరికి వాళ్ళు ఆలోచించుకోండి. క్రైస్తవ యువత చదువు, క్రైస్తవ యువతి చదువు. సోమరిపోతులాగా ఉండవాకు. దేవుడు పేరు చెప్పి నేను భక్తిలో ఉంటానని బద్ధకస్తురాలవై చదువుకి సోమరివి కావద్దు. చదవాలా. నా దేవుని బిడ్డలందరూ గొప్ప చదువులు చదవాలా. ఈ సేవకు పిలిస్తే ఈ సేవకు రావాలా. ఉన్నత ప్లేసెస్లో ఉండి పరిశుద్ధుల సహాయం కొరకు ఎస్తేరులాగా, నెహెమ్యాలాగా, యోసేపులాగా ఒకవేళ ఆ పనికి నియమించబడి ఉండి ఆ ప్లేసుల్లోనికి ఎక్కించబడి ఉండి అక్కడి నుంచి పరిశుద్ధులకు హెల్ప్ చేయాల్సిన ఏర్పాటు ఉంటే ఆ ప్లేస్కి ఎక్కటానికి రెడీగా ఉండాలి. చచ్చు దద్దమ్మలాగా ఉండొద్దు. దేవుని పేరు చెప్పి చదవని సోమరులాగా, సోంబేరులాగా ఉండొద్దు. ఇష్టపడి చదువు, దేవుని కోసం చదువు, ఉన్నత మెట్టు ఎక్కడానికి చదువు, సరైన ప్లేసుల్లోకి నువ్వు ప్రవేశించడానికి చదువు. రాణి ప్లేస్లోకి వెళ్ళడానికి ఎస్తేరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో, ఎంత మెళకువగా నడుచుకుందో, ఎంత చురుగ్గా వ్యవహరించిందో, ఎంత వివేకంతో ప్రవర్తించిందో చూడండి. అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కదా. వాళ్ళందరి మీద నియమించబడ్డ హేగే ముందు ఒక్కొక్కళ్ళ వేషాలు కాదు. ఎస్తేరు దీనురాలు. మనకెవరిని చూస్తే దయబుట్టిద్ది? ఓవర్ యాక్షన్ చేసి ఎగస్ట్రాలు చేసేవాళ్ళని చూస్తే జాలి కలిగిద్దా? తన బుద్ధి అయిద్దా? ఎవరిని చూస్తే జాలి వేసిద్ది? దీనుల్ని, వినయం గలవారిని, తగ్గింపు గలవారిని, దీన మనసు గలవారిని చూస్తే దయ కలిగిద్ది. ఏమన్నా అడుక్కునేవాడు ఎట్టుండాలా? అమ్మా ధర్మం చేయి తల్లి, పొద్దున్న నుంచి ఏం అనాలా? ఏమో ఎంతసేపు నిలబడాలా? ఫస్ట్ చెప్పిన మాటకేమో ఆ బేషన్ తీసుకొచ్చి అన్నం పెట్టిపోయిద్ది. రెండో డైలాగ్కి ఆ బేషన్ తీసుకొని బాధిపోయిద్ది. సింపుల్. అమ్మా రాత్రి నిన్నంతా అన్నం తినలేదమ్మా, కొంచెం ధర్మం చేయమంటే దయ, దీన మనస్సు దయ పుట్టిస్తుంది. పెడద్రం తన్నేటట్టు ఎంత జాగ్రత్తగా నడుచుకుని ఉండొచ్చు. వాళ్ళందరికీ దయ పుట్టిందంట అమ్మాయిని చూస్తే, ఎస్తేరుని చూస్తే. అంటే అప్పటికి అమ్మాయిలే, ఇప్పుడుగా అమ్మమ్మ దాదమ్మ ఏదో అయిపోయింది. చాలా కనికరం కలిగింది. అరే ఈ పిచ్చిపిల్ల, వీళ్ళందరూ ఇంత చురుకు, ఇంత హడావుడికి, ఇంత హంగామాకి, ఇంత అన్ని తెలిసిన వాళ్ళ వీళ్ళు ఇంత హడావుడి చేస్తుంటే ఈ పిచ్చిది అసలు ఎట్లా నెగ్గుతాను అనుకుంటుంది. ఇంత అమాయకంగా ఉంది, ఇంత ధ్యానంగా ఉంది. అమాయకురాలా? వాళ్ళందరికంటే జ్ఞానవంతురాలు. వాళ్ళందరికంటే జ్ఞానం కలిగింది, వాళ్ళందరికంటే చురుకైంది. అందుకే వాళ్ళందరికీ భిన్నంగా కనపడింది. ఫస్ట్ రాజును కాదు గెలవాల్సింది, రాజు దగ్గర ఉండే వాళ్ళని గెలవాల. కొంతమంది సోది మొహాలకు తెలియదు. ఫస్ట్ హేగేని గెలిచిందా? ఓరు మన ఎస్తేరక్క. ఎవరిని గెలిచింది? ఎస్తేరక్క రాజు దగ్గర ఉండే హేగేని గెలిచింది. హేగే మనసును గెలిచింది. అంతేనా విజయ్? ఇప్పుడు నా దగ్గరికి వచ్చే బిడ్డలు ఎవరిని గెలవాలి ఫస్ట్? ఇప్పుడు విజయ్ లేడు, శ్యామన్. దేవునికి మహిమ. అందరిని చూశాడు, ఆమెను చూశాడు. ఆయన మనసులో ఈ పిచ్చి పిల్ల ఎట్లా, ఈ పిల్ల, అది ఆయన ఫీలింగ్. మరా నువ్వు ఎక్కడ ఉండిపో, వీళ్ళందరూ కాదు, వీళ్ళందరికంటే భిన్నమైన ప్లేస్లో నిన్ను ఉంచుతా, పదమ్మా పద అని ఆమె స్పెషల్. ఎందుకు పాప అంత కనికరం కలిగి అంత యాక్షన్ తీసుకున్నాడు? వాళ్ళందరికాడికి అమాయకురాలా కనపడింది, కానీ అందరికాడికి మేధావి, జ్ఞానవంతురాలు. అందుకే అహాన్ని ప్రదర్శించలా, దీన మనసును ప్రదర్శించింది.
చివరికి అందరు రెడీ అయ్యి అహస్వేరోషు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళందరూ చెప్తున్నారు, నాకు ఎట్ట రెడీ చేయి, నాకు ఎట్ట రెడీ చేయి, నాకు ఈ పిల్లకెట్టే, నాకు ఈ జడెట్టే అనేది వాళ్ళు రకరకాలు చెబుతున్నారు. స్తోత్రం. అవేం చెప్పలా. ఆమె సమయం వచ్చినప్పుడు అడిగాడు, హేగే అమ్మ నీకేం చేయాలి, ఎలా రెడీ చేయాలి చెప్పు తల్లి, నువ్వు ఎట్లా కోరితే అట్లా చేస్తారా, నువ్వు ఏ చేయమంటే అది చేస్తాను. అప్పుడు కూడా అదే పంద, నాకేం తెలుసయ్యా, నాకేం తెలుసయ్యా, నాకేం తెలియదు. ఇంతవరకు రాజు ముఖమే చూడలేను నేను, రాజు ముఖమే ఎరగని దాన్ని, రాజు రుచులు అభిరుచులు నాకేం తెలుసయ్యా. నువ్వు రాజు దగ్గరే ఉండేవాడివి, రాజుని ఎరిగిన వాడివి, ఆయన రుచులు అభిరుచులు అన్నీ తెలిసిన వాడివి. ఆయనకి ఎట్లా ఇష్టమో నీకు తెలుసు, కానీ నాకేం తెలుసు. ఆయనకి ఎట్లా ఇష్టమో అట్లా నీవే నన్ను రెడీ చేయమని ఆయన ముందు నిలబడింది. అయిపోయాయి. దిమ్మ తిరిగింది హేగేకి. అప్పుడు అర్థమైంది తక్కువది కాదు మేధావి అని. దేవునికి ఎంత జ్ఞానమో చూడండి, ఎంత చురుకో, ఎంత వివేకమో చూడు. మంపు రకం కాదు, చచ్చుదద్దమ్మలు కాదు, సోమరులు కాదు, చురుకు. ఏమని ఉంటాడు హేగే, అయిపోయింది బాగుంటాను. ఇంతమంది వచ్చారు, నాకు అట్ట చేయి, నాకు ఎట్ట చేయి, అది ఇదని ఏదో సోదంతా చెప్పారు. ఒక్కళ్ళు నువ్వు అడిగిన మాట అడగల అమ్మాయి. అమ్మో, నాకేం తెలుసు, నీకు తెలియకపోతే నాకు తెలిసిద్దా? నా తండ్రి లాంటి వాడివి, ఆయనకి ఎట్లా నచ్చుతాను అట్లా రెడీ చేయి. శబ్బాష్ ఎస్తేరో, సూషను కోటలో నీవే రానివి, సూషను కోటలో నీవే రానివి. రాజు దగ్గరకు రాకముందే రాజు అభిరుచులు తెలుసుకొని రెడీ అయి వచ్చేసింది. ఇక రాజుకు సౌండ్ లేదు, రాజుకు కావాల్సింది అదే. భర్త ముందుకు రాకముందే భార్య కాబోతున్న స్త్రీ భర్త అభిరుచులు తెలుసుకొని అభిరుచులకు అనుగుణ్యంగా ముందుగానే రెడీ అయి వస్తే భర్త ఎగిరి గంతేస్తాడు. అలాగైపోయింది అహస్వేరోషు పని. ఆమె ఒంటి మీద ఏమేమి ఉన్నాయో తెలుసు, అతడు ఏవేవి ఇష్టపడతాడు అయ్యే ఉన్నాయి. చూసి ముగ్ధుడైపోయి ఆమె సౌందర్యానికి, ఆమె అలంకరణలను కాదు, ఆమె జ్ఞానానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె తెలివి, వివేకవంతురాలు. కొంతమంది చూపులకు బోసక్కగా ఉంటారు. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీన బ్రతుకులు హద్దులేక ఏమైందమ్మా, అందమైన దీన బ్రతుకులు హద్దులేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ, అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లిమ్మా. ఓకే, లేండి, పైకి లేండి. ఇప్పుడు మీరున్న స్థానాలన్నిటిని ఒక్కసారి పరిశీలించుకొని, ఈ సమయం కోసమే నీవు ఆ స్థానంలోకి వచ్చితివేమో అని ఇప్పటికీ ఒక స్థానానికి చేరిన వాళ్ళకి దేవుని ప్రశ్న, ఆ దేవుని యొక్క బదులు, జవాబు అన్నమాట ఇది. దేవుడి ప్రశ్న చూసుకో ఒక్కసారి. ప్రశ్న వేస్తున్న దేవుడే మళ్ళీ ఆన్సర్ చెప్తున్నాడు. ఈ సమయం కోసమే నీకు అన్ని నేను చేశాను, ఈ సమయం కోసమే నిన్ను ఆశీర్వదించి నా పరిశుద్ధులకు, నా పిల్లలకు ఉపచారము చేయనట్లు నిన్ను అన్ని విధముల దీవించింది. ఎందుకే అని నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ యువతి యువకులారా, దేవుని పిల్లలారా, రాజీ పడద్దు. దేవుని పని జరగాలి,
నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కలగాలి. సేవకు పిలిస్తే సేవకి తెగించి వచ్చేసాయి. ఇక నాన్చుడు లేదు, ఇక ఆలోచనలు లేవు. తమ్ముడా, నీ పిలుపు అదైతే, స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడితే, ఇక వేరే దానికి వెళ్లకుండా దేవుడు నీకు ఎదురొస్తుంటే నిరభ్యంతరంగా వచ్చేసే దేవుని పనికి. లేదు, నీకు వేరే బాధ్యతను అప్పచెప్పి వేరే విషయాల్లో నీకు ఆలోచననిచ్చి, జ్ఞానాన్నిచ్చి, సామర్థ్యాన్నిచ్చి, శక్తినిచ్చి ఆ ప్లేసుల్లోకి నిన్ను చేర్చడానికి ఒక జాబుకో మరొక కార్యానికో దేవుడు నిన్ను రేపుతా ఉంటే ఎక్కువ, ఆ ప్లేస్కి ఎక్కువ. అందులో ఉండి చేయొచ్చు, ఇందులోకి వచ్చి కూడా చేయొచ్చు. ఈ రెండు విధములైన సేవలు నీకు అర్థం కావటానికే ఈ మ్యాటర్ చెప్పా. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో